టెన్షన్ పడద్దు పోతమ్మ గారు, మేమందరం హ్యాపీగా వెళ్తాం. మళ్ళీ మూడో రోజు సాయంత్రానికి మీ దగ్గర చేరుకుంటాం. మీరేం టెన్షన్ పడద్దు, ఓకేనా? శ్రీశైల తూర్పు ద్వారాన్ని ఆ రూట్ మొత్తం ఫైండ్ అవుట్ చేయడానికి బయలుదేరుతున్నాము. ఇది లేటెస్ట్గా అంటే ఈ నైట్ పెద్దపల్లి వేసిన షిట్ చూడండి, దాంట్లో జుట్టు ఉంది చూసారా. చింతల వీరన్న స్వామికి తల ఉండదు, తలకాయ లేదు. ఈ తలకాయ లేకపోవటానికి ఎవరో గుప్త నిధుల కోసం ఎరగొట్టిన తల కాదు, దీనికి ఒక హిస్టరీ ఉంది. అది మీకు ఇప్పుడు చెప్తాను. బూతులు తిట్టుకోవటం కొట్టుకోవటం లేదు, ఇక ఎమ్మటిన అయిపోవటమే. ఇటు చూడండి ఏంటి ఏడుస్తున్నారు. ఈ అడవిలో ఉన్న టెంపుల్స్ మొత్తం ఏదో రకంగా వెళ్ళి ఫైండ్ అవుట్ చేస్తున్నాము. పెద్దపల్లి షిట్ అనమాట. ఇది ఎన్ని రోజులు అయి ఉంటుంది ఇదేసి చూసారా? ఎంత వెరైటీ గుడి చూపించాను. ఇద్దరు వ్యక్తులకి మనం ఎవరైనా పడపోతే వాళ్ళ తలుచుకుని దండం పెడితే వాళ్ళిద్దరూ నడుచుకుని చస్తారు. అలాంటి గుడి ఈ నల్లమల ఫారెస్ట్ లో కనిపెట్టాము. ఓకే, ఇప్పుడు వరకు మేము 7 కొప్పు వీరులను కనుగొన్నాము. ఇంకా ఈ డీప్ ఫారెస్ట్ లో ఇలా పొదలను తీసుకుంటూ వెళ్తే ఇంకా కనిపిస్తాయి. ఏదో ఒక విగ్రహం ఇక్కడ ఏదో ఒకటి ఉందని నమ్మకం, కాబట్టి ఇవన్నీ తిరుగుతున్నాము. ఏంటి ముందుకెళ్తే పులి కనిపిస్తాయా? ముందుకెళ్తే ఇలాంటి పులుల ప్రపంచమే ఉంటుందంట. పులులు ఎలుగుబంట్లు ఇవన్నీ బాగా ఉంటాయి, కాబట్టి వాటి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ముందు చాలా కనిపిస్తాయి అంటున్నారు. యాదాద్రికి ఏదేం చేస్తారు చూడండి. చుట్టూ బండ చూసారా, ఇక్కడ పెద్ద గొయ్యలాగా ఉంది ఏదో చెక్కినట్టు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్రను మనం నాగన్న ద్వారా తెలుసుకున్నాం. ఈ టెంపుల్లో ఏం లేదు, కాకపోతే కొంచెం ఆకారం అయితే నిలిచింది. ఇది చూడండి, ఇది ఒక టెంపుల్ అనమాట. ఒక రకమైన మెంటల్ వస్తుందంట. మెంటల్ ఈ పండు తింటే మెంటల్ వస్తుంది. అబ్బా, మన మైండ్ పోయి ఇంకో మైండ్ వస్తుంది ఈ కాయ తింటే. ఎంత సామాన్యుడైనా ఏదో ఒక ఘనకార్యం చేస్తే ఇలా చరిత్రలో నిలిచిపోతారు. మనం ఏం చేయలేము అనుకుంటే ఏం చేయలేము. అబ్బో అంటే ఆ కొండ ఎక్కాలా? అమ్మో, చచ్చిపోతాం కదా ఎక్కాలంటే. ఆ హైట్ ఉంది. చాలా నీట్గా ఉన్నాయి మెట్లు అయితే. ఇవైతే కొలాప్స్ అవ్వలేదు, చిన్న చిన్న రాళ్ళతో నీట్గా పేర్చుండే ఇవి. ఓకే, ఇప్పుడు కోట్లాడితే బాణాలు వేసుకుంటారా? తగిలితే చచ్చిపోతారుగా. కొప్పు వీరుల విగ్రహాలు కప్పేసినాయి మొత్తం. ఇక్కడ ఉన్నాయా? భలే కనుక్కున్నారండి, గ్రేట్ అండి అసలు మీరు. ఈ తిక్కుపార్క్ ముళ్ళకంపలు జాగ్రత్త, మొత్తం గీసుకుపోతుంది. అబ్బా, ఇదే చిరుతుంది అంటే దానికి ఇది ఉంది కదా, జుట్టు ఉంది కదా దాంట్లో. ఈయనంటే చెంచులకి పడదు, ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళకే తగాదాలు పెట్టేవాడు కాబట్టి ఈయన్ని పూజించారంట. కుందేలు పెంట, కారం పొడి, కారము, పసుపు, ఉప్పుగా వేసి రాబిడ్ లాగా చేసుకొని తింటారు. పిల్లలు పేరు. ఇది ఇప్పుడు ఎన్నో విగ్రహం? ఇది 4వ విగ్రహం మనం చూసేది. ఇది మామూలు బెల్లం సార్, బెల్లం కొప్పు వీరిని. ఇది కొప్పు, ఇది జుట్టు మొత్తం. ఈ విగ్రహం నీట్గానే ఉంది. ఇది బెల్లం చేతిలో. యాక్చువల్గా ఈ ఏరియా మొత్తం పులులే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలుసు కాబట్టి కొంచెం కేర్గా, అంటే మా చుట్టూతా వీళ్ళే ఉన్నారు. ముందు ఒకళ్ళు, మధ్యలో 2, వెనకాల 2, అలా 5 వస్తున్నారు లగేజ్ తీసుకుంటా. అక్కడి నుంచి ఫారెస్ట్లోకి 19 కిలోమీటర్స్ నడుచుకొచ్చి 3 అయింది ప్రజెంట్. ఇక్కడికి వచ్చాం 3 గంటలకు వచ్చాం. మార్నింగ్ నుంచి ఏం ఫుడ్ తినలేదు కాబట్టి కొన్ని ప్లేసులు ఉంటాయి, అవన్నీ ముళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో పాములు ఉంటాయి. అలాంటి ప్లేస్లోకి చెప్పులు ఇడిచి వెళ్తామంటే అక్కడ సావటమే. అర్థమైందా? ఏదో వీడియో చూసి టక్కన కామెంట్ పెట్టిపోతే ఏంటి వీడియో పెద్ద హిందూ దేవుడిని ఉద్ధరించేవాడికి మళ్ళీ కొందరు కామెంట్ పెడుతున్నారు. ఆ రెస్పెక్ట్ లేకపోతే మేము ఇంత దూరం రాము. మేము అందరి దేవుళ్ళు రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి ఈ శ్రీశైలం అలా అన్నీ తిరిగి మీకు చూపిస్తున్నాం. ఓకేనా? మిద్రగుడిలో నేను చెప్పులు షూ వేసుకెళ్తా కారణం టెంపుల్లోకి మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం పెద్ద పెద్ద గుంటలు తవ్వేశారు, అక్కడ పాములు అవన్నీ ఉన్నాయి. ఆ ప్లేస్లోకి షూ లేకుండా పాసిబుల్ కాదు వెళ్తాను. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇక్కడ ఒక గుంట ఉంది, ఇక్కడ ఒక గుంట ఉంది. 2 గుంటలు ఉన్నాయి.
ఈ గుంటలో చూసారా ఏదో పచ్చండూరు కుట్టాకి తీసిన గుంటలాగా ఉందా. దీని గురించి కూడా అడగ మన నాగన్న గారు ఏం చెప్తున్నారంటే, ఆయన ఫారెస్ట్లో కొన్నప్పుడు ఏమి తాగాలి ఏమి తినాలి అని పర్టికులర్గా తెలుసుకోవాలి, ఏది పడితే అది చేస్తే. ఇది తపిసపంక చెట్టు అంటున్నారు. చూసారా ఇందాక నేను చిన్న చూపించాను, అదే కటోరా చెట్టు అన్నాను చూడండి. మన కటోరా అని చూడని అమ్ముతారు కదా, అది వీటిని ఇక్కడ ఆల్రెడీ ఘాట్లు పెట్టారు, ఎప్పుడో పెట్టారు. ఇప్పటికి కూడా ఏంటంటే నువ్వు నేను తగాదా పడుకుంటున్నావు అనుకో, ఇక్కడికి వచ్చి దండం పెట్టావని నువ్వు అయిపోయినట్టే. ఓకే, అది అలా జరుగుతుందంట. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఉంది తెలుసుకోవాల్సింది. అయితే ప్రతి చెట్టుకి ఇక్కడ ప్రతి రాయికి ఒక హిస్టరీ చెప్తున్నారు వీళ్ళు. అవన్నీ నేను కొన్ని చూపెడుతున్నాను, కొన్ని నేను తెలుసుకుని వదిలేస్తున్నాను. కొన్ని లక్షల మందికి చట్నీ అందించిన రోలుని నేను టచ్ చేస్తున్నాను. ఇలాంటి చారిత్రక ప్రదేశాలను చూసినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. డిజైన్ చెక్కారు. ఓ శాసనం ఇది. సురేష్ కమ్మా నీకు చూపెట్టు. శాసనం ఇది. దీని మీద చూద్దామనుకున్నాను, మర్చిపోయాను. అవునా? ఇప్పుడు రాత్రి వాటర్తో కడగొచ్చా? వాటర్ ఉండయా? కడిగితే నీటికి కనిపిస్తుందా? ఒక్కొక్కరు 30-40 మందిని చంపుతారు సార్. ఇది ఒక్కళ్ళే 30-40 మందిని చంపుతారా? అప్పుడు ఇంకా లెక్కేసుకో నువ్వు, ఇంకా 300 మంది చంపిన. అందుకనే మహావీరులు అంటారు. మహావీరులు అంటారు, జుట్టు వీరులు, కొప్పు వీరులు. ఇప్పుడు 6:30 అయింది. ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అవుతున్న పొజిషన్లో ఉంది. ఈ జగన్మిద్దల దగ్గర చుట్టూట భైరవస్వామి అనే భైరవస్వామి టెంపుల్ కూడా ఉంది. ఆన్ ద వేలో మధ్యలో ఇది ఒక పాడుబడిపోయిన టెంపుల్ అని చెప్పాలి. చూడండి హిస్టరీ ఎలా కనిపిస్తుందో మన కళ్ళకి కళ్ళకి కట్టినట్లు. ఇది మొత్తం ఇటువరకే టెంపుల్సే. దీంట్లో శివలింగం అవన్నీ ఉండేవి. అందరూ పూజించి ఇక్కడ శివుడిని దర్శించుకునేవాళ్ళు. అలాంటి హిస్టారికల్ ప్లేస్ ప్రజెంట్ చూడండి ఇంత వైల్డ్ ఏరియాలో ఇలా నిర్మానుష్యంగా ఉండిపోయింది. ఇదివరకు పూర్వకాలంలో ఈ అడవిలో అడవి పులులు అనేవి ఉండేయంట. కాబట్టి అవి మనుషుల మీదకి వచ్చేవి కాదు. ఇప్పుడున్న వదిలిన పుదులు కాబట్టి మనుషుల మీద అటాక్ చేస్తున్నారు అంటున్నారు మన మూగన్న గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో కాదు, ఎక్స్ప్లోరింగ్ వీడియో కాబట్టి ఫుల్ జర్నీ డీటెయిల్గా ఉంటుంది. అందువల్లనే వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీశైలంలో కనుమరుగైపోయిన ఈ ప్రదేశాలను వెతకడం కోసం వెళుతున్నాం. ఈ ప్రదేశాలు మాకు బయట ప్రపంచానికి తెలియనివి. దారిలో ఏ ప్రమాదం ఎదురవుతుందో తెలియదు. అక్కడ చూడబోయే ప్రదేశాలు ఇంతవరకు ఎవ్వరికీ తెలియనివి. కాబట్టి వాటి చరిత్రను మీకు నేను చెప్పలేను. కానీ నాతో వచ్చే చెంచుల ద్వారా కొంతవరకు తెలుసుకొని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో నన్ను ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీశైలంలో మరొక హిడెన్ ప్లేస్ చూడబోతున్నాం. మీకు మొన్న వీడియోలో మిద్దెల గుడి అనే ప్లేస్ చూసాను. అది శ్రీశైలానికి ఉత్తర ద్వారం. ఉమామహేశ్వరం నుంచి మిద్దెల గుడి మీదుగా శ్రీశైలం వచ్చే ఉత్తర ద్వారం అది. ఇప్పుడు మనం ప్రజెంట్ వెళ్ళేది శ్రీశైలానికి వెళ్ళే తూర్పు ద్వారం. ఇది త్రిపురాంతకం నుంచి స్టార్ట్ అయ్యి శ్రీశైలం జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం, అంటే 14వ శతాబ్దంలో మేబీ నియర్లీ ఆ టైంలో కట్టించిన మెట్లు. ఆ టైంలో మన వాళ్ళకి రోడ్లు ఏముండేవి కాదు. అడవిదారులు త్రిపురాంతకం నుంచి నడుచుకుంటా ఈ మెట్ల మీదుగా శ్రీశైలం వచ్చేవాళ్ళు. కాబట్టి ఆ మెట్లన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నియర్లీ 3 days పట్టుద్ది మాకు ఆ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. మాకు ఇటు టీం ఉంది, 5 members టీం ఉండరు. లోకల్ వాళ్ళు లోకల్గా తిరుగుతారు. వీళ్ళకన్నీ ఆ ప్లేస్లో ప్రతి ఇంచి తెలుసు. అక్కడ ఆ వెళ్ళే దారులు, మెట్ల దారులు, ప్లస్ అక్కడ ఇటువరకు వాడిన వాళ్ళు పచ్చడి అవన్నీ తయారు చేసుకుంటాక వాడిన రోడ్లు, ప్లస్ ఇంకా హిడెన్ టెంపుల్స్ ఉన్నాయి కొన్ని, అంటే పాడిపడిపోయిన గుడులు, అవన్నీ ఆ హిస్టారికల్ ప్లేసులు మొత్తం మరొకసారి
మనం రియల్ గా మన కళ్ళతో చూద్దాము. ఓకే, ఇంకా పెద్ద పెద్ద కోనేరులు ఉన్నాయంట, అంటే కొన్ని వేల సంఖ్యలో వచ్చేవాళ్ళు కాబట్టి ఆ కోనేరుల దగ్గర విడిది చేసేవాళ్ళు కాబట్టి పెద్ద కోనేరులు అలాగే బావులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనకి నైట్ ఏమన్నా అడవి జంతువులు ఇబ్బంది లేదు, మీరు చూసుకుంటారు. అదేలేండి, అదే రావు అసలు. అగ్గిమంట పెట్టుకున్నామంటే పక్క నుంచి వెళ్తాయి, మనకి జంతువుల వల్ల భయం లేదంటారు. వెళ్ళిపోతాయి. అడవిలో పుట్టి అడవిలో పెరిగే చెంచు బిడ్డలు వీళ్ళు ఏంటంటే వేరే పీపుల్తో అంటే మనలాంటి సిటీ లైఫ్ ఉండే వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మోసాలు అబద్ధం ఆడతాయి, ఎలాంటివి చేయరు. జస్ట్ నేచర్లో ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ కూడా అంతే ప్యూర్గా ఉంటుంది. వీళ్ళని మనతో పాటు 5 తీసుకెళ్తున్నాం, ఎందుకంటే ఫారెస్ట్లో మీకు తెలిసిందే బాగా డీప్ ఫారెస్ట్, కొన్ని వందల సంవత్సరాల క్రితం వదిలేసిన దారి కదా, కాబట్టి అడవి జంతువులు ఎక్కువగా తిరుగుతాయి. కాబట్టి ఒక 5 మెంబర్స్ని మాతో తీసుకెళ్తున్నాం. మా లగేజ్ ఫుడ్ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాము. ఈ మన జర్నీ 3 days ఉంటుంది అనమాట. 3 days లో అనేకమైన ప్లేసులు చూస్తాం, అనేక ప్లేసుల్లో పడుకుంటా ఉంటాం నైట్. కాబట్టి ఫుల్ అడ్వెంచర్ గా ఉంటుంది. చూస్తాకైనా 12 మంది పిల్లలంట. ఎంతమంది ఆడవాళ్ళమ్మా? 12 మంది పిల్లలు ఉన్నారు ఆయనకి. అయినా కానీ 100 kgs బరువు మోస్తున్నారంటే చూడండి, 12 మందిని కానీ కూడా ఏమి, అది రియలీ గ్రేట్. వీళ్ళు ఏంటంటే ఇక్కడ లోకల్ చెంచులు అంతే కదండి, చెంచూస్ అనమాట వీళ్ళు. ఇక్కడ చుట్టుపక్కల అడవి ఉత్పత్తులు అంటే రాతిసిరికాయలు, చింతకాయలు అవన్నీ ఇక్కడ రోడ్డు మీద తెచ్చి శ్రీశైలం వెళ్ళే భక్తులకు అమ్ముతూ ఉంటారమ్మా. మాతో పాటు 5 వస్తున్నారు. మాకు 3 daysకి సరిపడా ఫుడ్ అవన్నీ పార్సల్ చేయించాము. ఏమండి ఇప్పుడు ఎవరండి మనతో వచ్చేది? మీరు, ఆయన, మీరు కూడా? అవును, మీరు కూడా వస్తున్నారా? మీకు ఎంత ఉంటుందండి? ఎన్ని సంవత్సరాలు అంటే మీకు? 70 వరకు ఉంటాయి. యాక్చువల్గా చెంచులకి వాళ్ళ ఏజ్ గురించి అంత ఐడియా ఉండదు, ఎవరు అడిగినా కరెక్ట్ గా చెప్పలేదు. అవునండి, కరెక్ట్ గా తెలియదు. ఏమండి మీరు నడవగలరా? ఇంత పెద్ద వాళ్ళు నడుస్తారా? అమ్మో, మా ఓపిక. మీరు ఎంత దూరమైనా నడవగలరు. చూసారా, యాక్చువల్ గా మనం ఒక 45-50 వస్తే మూలన పడతారు, కాళ్ళ నొప్పి అని. ఈయన నియర్లీ 75 ఉంటాయి. ఆయన చూడండి తెలుస్తున్నాయి 70 చిల్లర ఉంటాయని. ఆయన చూడండి మాతో, మీ వల్ల కాదు మాతో నడుస్తాం, ఎంత దూరం అయినా నడుస్తాం, మీ ఓపిక అని చెప్తున్నారు. టెన్షన్ పడద్దు పోతమ్మ గారు, మేమందరం హ్యాపీగా వెళ్తాం. మళ్ళీ 3వ రోజు సాయంత్రానికి మీ దగ్గర చేరుకుంటాం. మీరేం టెన్షన్ పడద్దు, ఓకేనా? ఏమీ అడ్డరావు. ఓకే అమ్మా, ఓకే 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 ఫ్రెండ్స్, అన్నీ ఉన్నాయి, అన్నీ పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మన జర్నీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. శ్రీశైల తూర్పు ద్వారాన్ని, ఆ రూట్ని మొత్తం ఫైండ్ అవుట్ చేయడానికి బయలుదేరుతున్నాము. మనం వాళ్ళ ఫస్ట్ రోజు చూడబోయే ప్లేసు జంగమిద్దెల అని ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ని చూడబడుతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మన జర్నీ సాగింది. మనది 3 రోజుల సుదీర్ఘ ప్రయాణం. ఇది తూర్పు ద్వారా ఉందన్నమాట. త్రిపురాంతకం అంటే కృష్ణా, గుంటూరు జిల్లాలు, ప్రకాశం ఈ సైడ్ మొత్తం ఇటు వస్తారు. ఆ దారిలో వెళ్తున్నాము. ఈ 3 రోజులు మన జర్నీ అయితే ఫుల్ అడ్వెంచర్గా ఉండిపోతుంది. మనకి హెల్ప్గా 5 చెంచులు అంటే ఇక్కడ లోకల్స్ అనమాట. వీళ్ళకి అన్నీ తెలుసు ఫారెస్ట్లో. వీళ్ళని తీసుకెళ్తున్నాము. మాకు కావాల్సిన ఫుడ్, వాటర్ సమస్తం ఈ 5 తీసుకొస్తున్నారు. ఇప్పుడు మన ముందు నడుస్తున్నది మోగన్న గారు. ఈయన పెద్ద ఆయన అనమాట, నియర్లీ 72 years ఆయనకి. ఈయన ఏంటంటే అడవిలో ఉన్న ప్రతి ఒక్కటి మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఈ 3 days ఈ ప్లేస్ అన్నిటిని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం అన్నీ చూద్దాము. ఆ రోజుల్లో అంటే పూర్వకాలం ఈ శ్రీశైలం భక్తులు ఎలా వచ్చేవాళ్ళు అవన్నీ మనం కళ్ళకు కట్టినట్టు తెలుసుకుందాం. మనం బయలుదేరి ఒక 1 hour అవుతుంది నియర్లీ. ఇక్కడ నుంచి ఇంకో ½ hour మనం కొండలెక్కుతున్నాము. కొండలెక్కితే మొత్తం మెట్లు అవన్నీ ఉంటాయి.
స్టార్టింగ్లో మనం అంటే ఈ తూర్పు ద్వారం నుంచి ఈ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ లింగమయ్య స్వామి అనే టెంపుల్ ఉండేది. భోజనాలు ఇక్కడ చేసేవాళ్ళు అప్పుడు, అంతేనండి. భోజనాలు చేసి ఇక్కడ స్వామికి మొక్కుకుని పైకి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి. ఒకసారి రండి ఇది చూద్దాం ఎలా ఉంది ఇక్కడ. ఏమండి ఇది బాగా లింగం ఎక్కడ ఉండేది? లింగం తీసి అక్కడ పెట్టేశారు. శివలింగం ఎక్కడ ఉంది? ఈసీ 9. ఓకే, చూడండి పూర్వకాలం నీటి కోసం భక్తులుగా నీటి కోసం ఇలా ఏర్పాటు చేసేవాళ్ళు. ప్రతి చోట మనం వెళ్ళే దారి మొత్తం ఇలాంటి బావులు చూస్తాం. చూడండి ఇలా కట్టారనమాట. ఇక్కడ ఒక శివలింగం ఉండేదంట. ఈ శివలింగాన్ని తీసి సంథింగ్ ఊర్లోనే ఇక్కడ పెట్టారని చెప్తున్నారు. ఇది బావి. ఈ తూర్పు ద్వారం వెళ్ళే దారి మొత్తం మనకి అనేక బావులు ఇంకా చెరువులు కనిపిస్తాయి. ఇక్కడ ఒక శాసనం ఉంది, అది కొలాప్స్ అయిపోయింది శాసనం. అయితే ఆ శాసనాన్ని ఒకసారి చూపిస్తాను. కనిపించట్లేదు ఏమైతే, ఇది ఏ లిపిలో ఉందో కూడా తెలియట్లేదు. ఈ శాసనం మనం చదవగలిగితే దీని పర్పస్ అంటే ఈ ప్లేస్ పర్పస్ తెలిసేది, దీన్ని ఎవరు నిర్మించారు మొత్తం తెలిసేది. కాకపోతే అంత క్లారిటీ లేదు. ఉంటాకి తెలుగులోనే ఉన్నట్టుంది కానీ కొంచెం కొలాప్స్ అయిందిరా ఇది. దీన్ని ఇక్కడ ఈ చెంచులు పుల్లమ్మ టెంపుల్ అని కూడా అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉండేదంట. ఈ ప్లేస్ చూసి మనం ఇప్పుడు పుల్లమ్మ టెంపుల్ చూపించారు కదా, పుల్లమ్మ బావి ఉంది. పుల్లమ్మ బావి ఉంది, పాత బావి ఉంది. పాత బావి ఉందా? అది చూడబోతున్నాం. ఆ బావి కాకపోతున్నాం ఇప్పుడు. ఓకే అండి, దాన్ని చూద్దాం పద. ఆ బావి కాకపోతున్నాం ఇప్పుడు. ఓకే, గుడి బావి సంబంధం ఇచ్చిన బావి ఉంది. అక్కడ మరి లింగమయ్య టెంపుల్ విగ్రహం ఎక్కడ పెట్టారు? గుడి దగ్గర పెట్టారంట ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి, శివలింగాన్ని. ఇప్పుడు మళ్ళీ పుల్లమ్మ బావి అనే ప్లేస్కి వెళ్తున్నాం మనం ప్రజెంట్. ఆ టెంపుల్ దగ్గర నుంచి, ఆ టెంపుల్ దగ్గర శాసనం కూడా చూసాం కదా, అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. మనం అలాంటి శాసనాలు ప్లేసులు చాలా కనిపిస్తాయి మనం ఈ ఫారెస్ట్లో. ఏమండి ఇది పుల్లమ్మ వాగు అంటున్నారు. మనం పుల్లమ్మ గుడి చూసాము. ఆ గుడి దాటి ముందుకు వస్తే పుల్లమ్మ వాగు, ఈ వాగు దాటి ఇంకా కొంచెం ముందు వెళ్తే పుల్లమ్మ బావి ఉంది, అంతే కదండి. అవన్నీ చూస్తాం. ఇలాంటి వాగులు వంకలు అన్నీ దాటుకుంటూ ఈ 3 days జర్నీ ఉంటుంది. ఇక్కడ హిస్టరీ గురించి ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం. పుల్లమ్మ బావికి వెళ్ళే రోడ్డేనా? ఏమండి ఇటు మీరు రోజు వెళ్తా ఉంటారా? రోజు వెళ్తారు. దేనికోసం? ఆహా, అవన్నీ తెచ్చుకుని అమ్ముకుంటారు. మీరు ఇంకేం పని చేస్తారండి? పాలగడ్డలా? భూచక్ర గడ్డలు అంటారు వాటిని, పాలగడ్డలు. ఓకే, ఓన్లీ మీరు ఈ అడవి మీదే ఇదే పని చేయరు? ఓన్లీ ఈ చెంచులు మాత్రం ఇక్కడ ఇంకా అడవి ఉత్పత్తుల మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఉసిరికాయలు ఇంకా చింతకాయలు ఇలాంటి వాటి మీద ఆధారపడి బతుకుతారు. సమ్మర్ వస్తే అవన్నీ ఉండవు కాబట్టి ఇక్కడ దుంపలు ఉంటాయి, పాలగడ్డ దుంపలు, భూచక్ర ఇలాంటివి ఉంటాయి కొన్ని అడవి ఉత్పత్తులు. అవి అమ్ముకుని బతుకుతారు. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? గురుగారు మీరు ఇంత బరువు పోస్తున్నారు ముందు వెనక అన్నీ. ఓకే, మేము మిమ్మల్ని కష్టపట్టాలని కాదు కానీ మా బ్యాగ్ అంటే 2 రోజులు నడవాలి. మా బ్యాగులు హెవీగానే ఉంటాయి కొంచెం మోయటం. మీకేం ఇబ్బంది లేదుగా ఇంత బరువు మోయటం?
ఇబ్బంది ఏం లేదు. ఏ ఇబ్బంది లేదు. అంటే మాకేంటంటే మాకు బాధగా అనిపిస్తుంది, అయ్యో ఇంత బరువు లేదు. ఇంతకంటే ఎంత బోరు వేసి ఉండదు. పూర్వం చెట్టు ఏమన్నా పూర్వం చెట్టు మేఘా చెట్టు. ఓకే ఓకే, ఇది చూడండి, పూర్వకాలం ఇది మామిడికాయ చెట్టు అంట చూడండి. ఇది పూర్వకాలం ఉన్న చెట్టు. ఇది పుల్లమ్మ బావి. ఈ బావి దగ్గర నైదం అనుకుంటాము. ఇంకా నైదము నీళ్ళ బాటలు నీళ్ళు బిందెలాలు తీసుకుని దేవునికి ఎక్కిపోతాం, దేవుడికి వెళ్తారు. చూసారా ఫ్రెండ్స్, అదే బావి. ఇది బావి. పూర్వకాలం శ్రీశైలం భక్తులు వాడిన బావి. ఇదిగోండి, ఇవన్నీ మెట్లు అనమాట. బావిలో దిగటానికి ఇవి మెట్లు ఉండేలండి, ఇవన్నీ మెట్లే. ఇట్లా వస్తాం. ఫ్రెండ్స్, ఇది శ్రీశైలం. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీశైలం భక్తులు కాలినడకనే, అంటే తూర్పు ద్వారం నుండి శ్రీశైలం వెళ్ళే కాలినడకలో ఉన్న ప్లేస్ ఇది. ఇక్కడికి వెళ్ళే భక్తులు ఈ రావి చెట్టు చూపించారు కదా ఇంతకుముందు, అక్కడ వంటలు వండుకుని, ఓకే, నైవేద్యం పెట్టుకుని ఇక్కడ వాటర్ తీసుకుని శ్రీశైలానికి బయలుదేరేవాళ్ళు. పైన శివలింగం ఉంటుందంట, అక్కడ అంటే ఇక్కడ వండిన నైవేద్యాన్ని అక్కడికి తీసుకెళ్లి దేవుడికి దండం పెట్టుకుని అక్కడి నుంచి నడక స్టార్ట్ చేసేవాళ్ళు. అప్పుడు బావి సార్, ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం తవ్విన బావి. జస్ట్ చరిత్రగా ఆనవాళ్లుగా మిగిలిపోయినాయి ఇవి. శిథిలావస్థలో ఉంది. అంటే ఇంకొన్ని రోజుల్లో, అంటే ఇంకొన్ని సంవత్సరాల్లో ఇది కూడా కనుమరుగైపోతుంది. కాబట్టి లక్కీగా మనం కొంచెం బావిలా షేప్ ఉన్నప్పుడే చూడగలిగాము. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అక్కడ శివలింగాన్ని కూడా చూద్దాం. ఎక్కడ ఉందండి? ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి బావి ఇంకోటి కూడా ఉందంట. ఇలా అడుగడుగునా చాలా బావిలు ఉంటాయి. ఆ బావిని కూడా చూద్దాం వెళ్ళి. ఇప్పుడు ఫస్ట్ పుల్లమ్మ బావితో స్టార్ట్ అవుద్ది. దీని తర్వాత బయన్న బావి ఉంటుందంట, ఒక చిన్న బయన్న బావి. దాని తర్వాత ఇంకో బావి, అది పెద్ద బయన్న బావి. ఈ 3 బావులు ఉంటాయి ఈ వేలో శ్రీశైలం భక్తుల నీటి వసతి కోసం. మనం ఫస్ట్ బావిని చూస్తాం. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఆ 2 బావిని కూడా చూద్దాం. రాళ్ళు అప్పుడు కట్టినానండి, మళ్ళీ ఏం టచ్ చేయాలి అప్పటి నుంచి, టచ్ చేయలేదు. చాలా నీట్ గా ఉన్నాయి మెట్లు అయితే. ఇవైతే కొలాప్స్ అవ్వలేదు, చిన్న చిన్న రాళ్ళతో నీట్ గా పేర్చుండే ఇవి. ఓకే, ఇప్పుడు మేము కూడా పెట్టలేదు సార్ కట్టినప్పుడు. అదేలే కొన్ని వందల సంవత్సరాలు కదా, సంవత్సరాలు మేము కూడా లేము అప్పుడు. ఈ తాత ముత్తాతల కాలం ఇవన్నీ అప్పటి నుంచి. ఇప్పుడైనా మనకు రాసు సార్, అప్పుడు ఉత్త గోసి వద్దు ఏంటి గోసితో ఓకే ఓకే, అలాగే ఉండేవాళ్ళకి అప్పుడు సరైన దుస్తులు ఉండే, గోసులతో ఉండేవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, పుల్లమ్మ బావి మనం కంప్లీట్ గా చూసాం. నెక్స్ట్ బయన్న బావిని చూద్దాం. చిన్న బయన్న బావి, పెద్ద బయన్న బావి, దాని తర్వాత బయన్న శివలింగం ఉంటుంది. ఆ 3 చూద్దాం అప్పుడు. ఈయన అప్పుడు ఈయన చేతి మాట్లాడి దారిని పోయేటోళ్ళు, ఈయన చేతి మాట్లాడి పోయేది అనమాట. పోయేది ఈయన చెప్తేనే పోయేది దారిన, ఈయన చెప్పకపోతే ఇంకా పోరు. అంటే ఆ రోజు ఈయన పండుకుంటారు బావి దగ్గర. దారి మీద ఆ రోజుల్లో అప్పుడు పోరు అనమాట. కప్పం చెల్లిచ్చేవాళ్ళు అండి, కప్పం అంటారు కదా ఈయన చెప్తేనే పోయేవాళ్ళు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఫ్రెండ్స్, ఈ సమాధి ఏంటంటే మన నాగన్న గారు చెప్తున్నారు ఏంటంటే, వీళ్ళంతా ఈ దారికి పెద్ద మనిషి అంట. అంటే మన వయసులో ఏంటంటే వీళ్ళు కప్పం వసూలు చేసేవాళ్ళేమో, అంటే సుంకం వసూలు చేసేవాళ్ళు. వచ్చిన ప్రతి మనిషి దగ్గర ఎంతో కొంత సుంకం తీసుకుని శ్రీశైలం దారికి పంపించేవాళ్ళు అంట. ఏంటంటే పేరేంటి? భయన్న ఆయన పేరు. ఇప్పుడు ఈ దారికి సంబంధించిన మొత్తం
ఈయన ఈ దారి రిపేర్లు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అడవి జంతువుల నుంచి రక్షణ కానీ అన్నిటికీ పెద్దపోయిన గారు చూసేవాళ్ళు కాబట్టి ఆయనకి సుంకం వసూలు చేసే అధికారాన్ని ఇచ్చారు భక్తుల నుంచి. కరెక్ట్ అయితే వాడు అది ఆయన పేరు పెద్ద బాయన్న. ఓకే ఏమండి ఇప్పుడు గుర్తుగా సమాధి కట్టారు, అది ఇంకా నీట్గానే ఉంది. అప్పుడు కట్టిందే అది నీట్గా ఉందంటే జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. సిమెంట్ కట్టినారు, అప్పుడు సున్నంతో కట్టినారు దాన్ని. ఓహో సున్నంతో కట్టారా? ఓకే ఓకే. ఇప్పుడు భయన్న ఇది ఉండాలి కదా బావి, ఎంత దూరం ఉంది భయన్న బావి? ఈ దిగితే అవతల ఉంది సార్. అవతల ఉందా? ఈ కొండెక్కి దిగాలి. 2 దిన్నెలు ఉన్నాయి, 2 దిన్నెలు దిగితే బాగా వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు 2 కొండలెక్కి దిగితే భయన్న బావి దగ్గరికి వెళ్తాం. ఇది విగ్రహం పైన ఉంది సార్, ఆ దేవుని పాదాలు ఇవి. ఓకే పేరు వీరుడు. వీరుడు అంట ఈ దేవుని పేరు. వచ్చిన భక్తులు మొత్తం శ్రీశైలానికి వచ్చిన భక్తులు అయితే ఈ పాదాలకు మొక్కి అక్కడికి వెళ్ళి విగ్రహాన్ని దర్శించుకుంటారు కాబట్టి. ఓకే ఈ రాయి మీద పాదాలు చెక్కారు, పైన ఉందంట విగ్రహం. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం ఆ పై విగ్రహాన్ని చూస్తాం. ఇప్పుడే కొండ స్టార్ట్ అయింది కాబట్టి కొండ పాదాల దగ్గరే ఆ విగ్రహ పాదాలను పెట్టారు. ఏమన్నా 2 విగ్రహాలు ఉన్నాయి. 2 పేర్లు వీరుడే సార్. 2 పేర్లు వీరుళ్ళే. వీరుడు అని ఒకటము, మామూలు చింతవీరుడు అని ఒకటం. ఇంకో ఫస్ట్ అతని పేరు చింతవీరుడు. మా చింతల వీరుడు, చింతల వీరుడు. ఇంకో అతను కొప్పుల వీరుడు అంటే కొప్పుల వీరుడా? కొప్పు కట్టుకేటాడు ఆయన. ఓకే చింతల వీరుడు ఒక అతని పేరు, ఒక అతని పేరు కొప్పుల వీరుడు. ఓకే ఇద్దరు వీరుళ్ళే. 2 వీరుళ్ళే. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూపించాం ఇంతకుముందు మీకు పుల్లమ్మ టెంపుల్ కూడా చూపించాము, బావులు చూపించాము. తర్వాత వీరుని పాదాల దగ్గర నుంచి శ్రీశైలం మెట్లు స్టార్ట్ అయినాయి చూసారా. కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే 14వ శతాబ్దంలో, అంటే ఆ సరౌండింగ్లో రెడ్డి రాజులు ప్రవహించారు కాబట్టి అప్పుడు కట్టిన మెట్లు ఇవి చూసారా. ఇంకా బాగానే ఉన్నాయి, ఇంకా ముందు ఇంకా కొలాప్స్ అవ్వకుండా నీట్గా ఉన్నాయంట. ఇప్పటికైనా పర్లేదు, కొంచెం అన్ని వందల సంవత్సరాల కింద కనిపించినా కానీ ఇంకా పర్లేదు, మెట్లు నీట్గా ఉండే. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుంచి మొత్తం మనం కొండ ఎక్కడమే. ఆవులెక్కి పాడైనాయా? చూసారా మెట్లు? మనం ప్రజెంట్ 3 ద్వారాలు అయితే చూశాను నేను. ఉత్తర ద్వారం చూశాను, పశ్చిమ ద్వారం చూశాను, దక్షిణ ద్వారం చూశాను, అలాగే ఇది తూర్పు ద్వారం. ఈ ద్వారంలో మాత్రం మెట్లు అయితే చాలా బాగున్నాయి, కొలాప్స్ అవ్వలేదు ఎక్కడ. ఇంకా అప్పటికి మెల్లనే నీట్గా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో, ఇటు చాలా నీట్గా ఉన్నాయి మెట్లు. తూర్పు ద్వారం మెట్లు అయితే ఇంకా చెడిపోలేదు, మంచిగానే ఉన్నాయి. నేను అనుకోవటం అక్కడ ఈ ప్లేస్లో హిస్టారికల్ అంటే అప్పుడు భక్తులు ఉంటాకి నిర్మించిన మండపాలు, కొలనులు, ఇక బావులు, వీటికి మళ్ళీ నేను నీట్గా ఉండొచ్చు. అవి కూడా చూద్దాము. ఏమండి ఇంకా ఇది పాడవలేదన్న. వెంకటాపురం అంటే నీలిగంగ రోడ్డు అంటే మిద్దెలగూడి రోడ్డు అంటే మొత్తం కొలాప్స్ అయిపోయినాయి, పూర్తిగా పోయింది మిద్దెలగూడిది. ఇది అంటే ఇది కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు, నీట్గా ఉందిలే. ఎలా అయినా చాలా బాగుంది. అవును మొత్తం కొలాప్స్ అయినాయండి. మిద్దెలగూడి ఆ టెంపుల్ కొలాప్స్ అయిపోయినాయి, మెట్లు కొలాప్స్ అయిపోయినాయి. జస్ట్ అలా నిలిచింది, అది త్వరలో కూడా అంతరించిపోద్ది మిద్దెలగూడి కూడా. ఇంకా ముందుకెళ్తే మెట్లు అయితే బాగున్నాయి. ఇంకా ముందుకెళ్తే మనకి చాలా ఉండి ఉంటాయి ఈ ప్లేస్, ఈ రూట్లో అలాంటివి.
ఎక్కడం అయితే చాలా హార్డ్గానే ఉంది. ఈ స్టెప్స్ అన్ని స్టీఫ్గా ఉండే. ఈ ఎండలో కొంచెం లేట్గా బయలుదేరాము. ఇంత హీట్లో నడవటం కొంచెం టైట్గానే అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే స్లోగా వెళ్తున్నాను మెల్లింగా. మనం కొండ ఎక్కే వరకు కొన్ని మెట్లు ఉన్నాయి. కొండ ఎక్కిన తర్వాత ఫ్లాట్గా ఉంటుందేమో. మెట్లు లేవు, ఇలా రాళ్ళు ఉన్నాయి. మనం కొండ ఎక్కేసామండి. ఇప్పుడు భయన్న అది చింత భయన్న, ఏది చింత వీరుడు, కొప్పు వీరుడు పైకి ఎక్కిన తర్వాత ఉంటుంది. ఇంకా ఉన్నాయా ముందు? అవి చిన్న దిన్న పడ ఉంది, ఆ దిన్న కట్టు. తాపాలంటే మెట్లు. ఓకే ఓకే. ఇలా కొండెక్కి అలిసిపోయిన వాళ్ళు ఈ బండలో వేసారు. అప్పుడు ఏ బండ అయితే ఈ ఎత్తుది నాది. రోజుల కాలంలో పొల్లమ్మ టెంపుల్ దగ్గర ప్లెయిన్గా ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మెట్లు, అంటే వీరుని పాదాల దగ్గర నుంచి మెట్లు ఎక్కడం స్టార్ట్ అయింది. ఆ వీరుని పాదాలు మొత్తం ఎక్కి పైకి వచ్చాము. పైన వచ్చిన తర్వాత మెట్లు లేవు, కొంచెం సాఫ్ట్గా ఉంది, అంతే చదరంగా ఉంది, అంతేనా? చదరంగా ఉన్న ప్లేస్ ఇది. అప్పుడు పూర్వకాలం మేము ఎలా అలిసిపోయాము, మెట్లు ఎక్కి అలిసిపోయి బండ్ల మీద కూర్చున్నాము. అప్పుడు వాళ్ళు కూడా కొండలెక్కి బండ్ల మీద సేద్దరేవాళ్ళు. అదే ప్లేస్లో ఇప్పుడు మేము ఒక 10 minutes ఇక్కడ రెస్ట్ తీసుకుని కొండెక్కి మళ్ళీ మా నడకని, అంటే మా యాత్రని స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి కొంచెం ఒక 1/2 hour ముందుకెళ్తే అక్కడ ఒక హిస్టారికల్ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత దాని హిస్టరీ గురించి చెప్తాను. ఏమండే మూగన్న గారు, కాళ్ళలో ఇబ్బంది పడుతున్నారు ఏమన్నా? బరువుగా ఉండయా? పర్లేదా? ఇంకా ఇంకా బరువైనా వెళ్ళిపోతాడు. అవునా? అందరినా దాటుకుంటా వెళ్ళిపోతారు. ఉంటాకి ఆయనకి 70 years అబౌవ్ ఉన్నా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే తోటి చెంచులు ఇంకా బరువు ఉన్నా కానీ మమ్మల్ని అందరినీ దాటుకుని వెళ్ళిపోతారు. ఆయన వయసు చూసి ఆయన చూసి తక్కువగా అంచనా ఏమాకండి అని చెప్తున్నారు. ముంగన్న గారు, పూర్వకాలం ఈ ఏరియా ఎలా ఉండేది? మొత్తం అడవి బాగా ఇంకా దట్టంగా ఉండేదా, ఇలా ఉండేదా? ఇంకా దట్టంగా ఉండేది. ఇంకా అప్పుడు అడవి జంతువులు, పులులు అప్పుడు ఎక్కువ ఉండేవి అప్పుడు కన్నా? అడవి పులులు ఉండేవి. మనుషుల మీద ఏమైనా అటాక్ చేసేటప్పుడు మనుషుల మీద వచ్చేవి కాదు. ఓకే. ఓకే ఓకే. ఇదివరకు పూర్వకాలంలో ఈ అడవి పులులు అనేవి ఉండేయంట. కాబట్టి అవి మనుషుల మీదకి వచ్చేవి కాదు. ఇప్పుడున్న వదిలిన పుదులు కాబట్టి మనుషుల మీద అటాక్ చేస్తున్నారు అంటున్నారు మన మూగన్న గారు. యాక్చువల్గా ఈ ఏరియా మొత్తం పులులే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలుసు. కాబట్టి కొంచెం కేర్గా, అంటే మా చుట్టూతా వీళ్ళే ఉన్నారు. ముందు ఒకళ్ళు, మధ్యలో 2, వెనకాల 2, అలా 5 వస్తున్నారు లగేజ్ తీసుకుంటా. యాక్చువల్గా వీళ్ళు అడవిలో తిరిగేవాళ్ళు, అడవిలో ఉండేవాళ్ళు కాబట్టి, అడవి బిడ్డలు కాబట్టి వీళ్ళకి ఏ జంతువుని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. అయితే మనమైతే అయిపోయినట్టే వీళ్ళు ఇలా ఉంది. కాబట్టి వీళ్ళు మా చుట్టూతా ఉండి చాలా జాగ్రత్తగా మమ్మల్ని ఈ 2 days నడిపిస్తూ ఉంటారు. ఇవి గుర్తున్నాయా? మనం మిద్దెలకి వెళ్ళేటప్పుడు ఇలా చాలా తిన్నాము.
ఏమన్నా ఆకలిస్తే ఫారెస్ట్కి వచ్చిన వాళ్ళు ఇవి తింటారు. చాలా టేస్ట్గా ఉంటాయి, తీయగా పుల్ల పుల్లగా. మనోళ్ళు ఈ కాయలు కోయటం చూసి వీటి పేర్లన్నీ వాళ్ళ ప్లేస్లో ఏమేమి అంటారో ఆ పేర్లన్నీ కామెంట్లో పెట్టారు. చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవన్నీ టేస్ట్గా ఉండాలంటే ఒక్కసారి మొదలు ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి. సూపర్ అండి. ఆకలి వేసినప్పుడు ఇది తింటా ఉంటే కొంచెం ఎనర్జీ వస్తున్నట్టు ఉంటుంది. ఇదే చిరుతుంది అంటే దానికి ఇది ఉంది కదా, జుట్టు ఉంది కదా దాంట్లో. పులి అయితే ఇంకా లాగా ఉంటుంది. పులి మనకైతే ఒక ఆగబడతా బ్యాగ్ అసలు ఏంటి ముందుకెళ్తే పులి కనిపిస్తాయా? మొత్తం ఆగబడతాయి, జాలు లాగబడతాయి. ముందుకెళ్తే పులిలోకి ఎక్కువ, ఇక్కడ చిరుత పులులు ఉంటాయి. వెళ్ళిపోతాయండి మనం చూస్తే, ఏమనుకుండా పారిపోతాయి. కనిపిస్తాయి ఏమన్నా? ఓహో, రాత్రి కూడా కనిపిస్తాయి. ఇప్పుడైతే అలికిడికి దూరం పోతాయి. ఓకే, మాట్లాడుకుంటే వెళ్తాం, మంచిదే కదా. ఏమన్నా జంతువులు ఉంటే దూరం తప్పుకుంటాయి. ఓకే, ముందు ఇంకా ఎక్కువ ఉంటాయి అయితే. అన్ని నడపడతాయి. ఇంకా ఎలాంటి ముందుకెళ్తే బోర్డులు అన్ని చూస్తానంటున్నారు. ఇంకా ముందుకెళ్తే ఇలాంటి పులుల ప్రపంచమే ఉంటదంట. పులులు, ఎలుగుబంట్లు ఇవన్నీ బాగా ఉంటాయి కాబట్టి వాటి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ముందు చాలా కనిపిస్తాయి అంటున్నారు. ఆ ప్లేస్ అన్ని చూద్దాం. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో ఫారెస్ట్. ముందుకెళ్తున్న కొద్దీ కొంచెం థిక్గా మారుతుంది. చక్కగా మాకు ఎండ కనిపించకుండా, ఎండ పడకుండా మా మీద ఇలా పరుచుకుని ఉన్నాయి చెట్లు. మీరు చూసారండి పులులు కానీ చిరుతపులు కానీ? చూసారు. మీకు ఎదురైతే ఏమవుతుందండి? వెళ్ళిపోతాయి పక్కకి. మీరు వెళ్ళిపోతాయి. మేము ఇప్పుడు మాట్లాడుకుపోతాం కదా, హోయ్ అంటాము. హోయ్ అంటారు, పక్కకి పక్క వెళ్ళిపోతాయి. అదే ఎలుగుబంటి అయితే మీకు వస్తుంది, మీదకి వస్తుందా? అప్పుడు ఏం చేస్తారు ఎలుగుబంటిని? మీకు వేసినప్పుడు ఏం చేస్తామంటే అగ్గిమంట వేసుకుంటాం. అగ్గి మంట వేస్తారా? అప్పుడు పారిపోద్ది అది. ఎలుగుబంటి మీదకి వస్తే పుల్లు అయితే పారిపోతాయి. ఆడవాళ్ళు కూడా ఉన్నారుగా, ఇదే దారి వస్తా ఉంటారా? ఏది ఈ ఉసిరికాయలు కోసుకుంటాకి అందరం వస్తారా? వాళ్ళు ఒక్కళ్ళైనా వస్తారా? మరి ఒక్కళ్ళకి వస్తే భయం ఉండదండి? ఎలుగుబంట్లు చేతిలో ఉంటుందా? ఎలుగుబంటి అయినా తోలేస్తారా? అమ్మో, ఇంతమంది వస్తేనే మేము భయపడుతున్నాం. ఒక్క లేడీ వస్తుందంటే చూడండి. ప్లస్ చెంచులు, ఆ లేడీస్ అక్కడ ఉసిరికాయలు రోడ్డు పాకుండా అమ్ముకుంటా ఉంటారు కదా శ్రీశైలం దారిలో, వాళ్ళు ఒక్కళ్ళే. చూసారా ఈ చింత చెట్టు? ఇలాంటి ప్లేసులకు వచ్చి చింతకాయలు చూసారా, ఉసిరికాయలు ఇవన్నీ కోసుకుంటాకి ఇంత దూరం వస్తారంట. ఒక్కళ్ళే గెడగట్టుకుని వస్తారంట. ఇక్కడ అడవి జంతువులు వీటన్నిటి మధ్యలో పాపం ఒక్కళ్ళు ఎంత డేరుంటే రాగలరు వాళ్ళు. ఇక్కడ చింతల వీరన్న స్వామి పేరు. మన నాగన్న గారు ఏం చెప్తున్నారంటే స్వామి గురించి, కింద పాదాలు ఉన్నాయి కొండెక్కే ముందు, ఆ పాదాలు దర్శించుకుని పైకి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. చూసారా సురేష్? ఒకసారి దగ్గరికి వచ్చి చూపించు. చింతల వీరన్న స్వామికి తల ఉండదు, తలకాయ లేదు. ఈ తలకాయ లేకపోవడానికి ఎవరో గుప్త నిధుల కోసం ఎరగొట్టిన తల కాదు. దీనికి ఒక హిస్టరీ ఉంది, అది మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా ఈ చింతల వీరన్న స్వామి చరిత్ర ఏంటంటే, ఇటువరకు ఈ చింతలు అనే విలేజ్లో, గ్రామంలో ఉండేవాళ్ళు చాలా మంది జనాభా. ఇక్కడ నుంచి బోయరాజులో సంథింగ్ ఎవరో దండయాత్ర చేస్తాకి ఈ అడవిని దాటి వస్తుంటే, ఈ అడవి వాళ్ళకి మీరు అందరూ ఒక ప్లేస్లోకి వెళ్ళి దాక్కోండి, నేను వాళ్ళని దారి మళ్ళిస్తాను ఎదురు ఇక్కడ నుంచున్నాడు వాళ్ళ కోసం. నుంచున్న టైంలో ఆ టైంలో ఈయన తల నరికారంట ఆ సైనికులు, దండయాత్ర చేస్తున్న వాళ్ళు. కాబట్టి తల లేకుండా ఈ స్వామి చింతల వీరన్న స్వామి ఇక్కడ వెలిసారు విగ్రహంగాని. ఇక్కడ చెంచులందరూ పూజిస్తారు, కొలుస్తారు. అంతేనండి స్వామి చరిత్ర. చింతల వీరన్న ఈయన అన్నయ్య అంట, కుప్పల వీరన్న తమ్ముడు అంట. కుప్పల వీరన్న స్వామి గురించి తెలుసుకోవాలంటే మనం ఇంకా కొంచెం ఇక్కడ నుంచి ఒక ½ గంట ముందుకెళ్తే కుప్పల వీరన్న స్వామిని దర్శించుకుంటాం. అక్కడికి వెళ్ళి ఆ హిస్టరీ కూడా తెలుసుకుందాం. పూస్తారు. ఓకే, ఇక్కడ ఏంటంటే స్వామి వారి పూజను చేస్తాం. అంటే చింతల వీరన్న స్వామి పూజ చేయడానికి ఇక్కడ ఈ రోజులలో చేశారు. ఇక్కడ పసుపు గంపులు దంచి అక్కడ పూజ చేసేవాళ్ళంట. ఫ్రెండ్స్, మీకు ఇంకొక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే, మేము వెళ్ళేది
ఫారెస్ట్ బాగా డీప్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే అడవి జంతువులు, పులులు ఇంకా చిరుత పులులు, ఇవన్నీ క్రూర మృగాలు ఉంటాయి, పాములు కూడా ఉంటాయి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియజేయట్లేదు నాకు తెలియదు. కానీ ప్లేస్ బాగుంటే ఎవరైనా సరే వెళ్ళగలిగిన ప్లేస్ అయితే మేమందరం భక్తితోనే ఏ దేవుడినైనా రెస్పెక్ట్ ఇస్తాము. కాబట్టి ఈ ప్లేస్లు అన్నీ చూపెడుతున్నాం. మీరు ఇంటికాడ చాలామంది కూర్చుంటారు, ఈ ప్లేసుల గురించి తెలియట్లేదు, మీకు చాలామందికి తెలియదు. మేము ఇలాంటి ప్లేసులకి వెళ్ళి కష్టపడి మీకు చూపిస్తున్నాం. మీరు ఇంటికాడ కూర్చొని ఏదో కామెంట్ పెడితే సరిపోద్ది అంటే ఇక మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు మేము ఆ ప్లేసులు ఏ ఇబ్బంది లేకుండా ఉంటే అందరం భక్తితో చెప్పులు ఇప్పి లోపలికి వెళ్తాము. కొన్ని ప్లేసులు ఉంటాయి, అవన్నీ ముళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో పాములు ఉంటాయి. అలాంటి ప్లేస్లోకి చెప్పులు ఇడిచి వెళ్తామంటే అక్కడ సావటమే. అర్థమైందా? ఏదో వీడియో చూసి టక్కన కామెంట్ పెట్టిపోతే ఏంటి ఈ వీడియో పెద్ద హిందూ దేవుళ్ళని ఉద్ధరించేవాడికి మళ్ళీ కొందరు కామెంట్ పెడుతున్నారు. ఆ రెస్పెక్ట్ లేకపోతే మేము ఇంత దూరం రాము. మేము అందరు దేవుళ్ళు రెస్పెక్ట్ ఇస్తాం. కాబట్టి ఈ శ్రీశైలం అన్నీ తిరిగి మీకు చూపిస్తున్నాం. ఓకేనా? మిద్రిగుడిలో నేను షూ వేసుకెళ్తా కారణం టెంపుల్లోకి మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం పెద్ద పెద్ద గుంటలు తవ్వేశారు, అక్కడ పాములు అవన్నీ ఉన్నాయి. ఆ ప్లేస్లోకి షూ లేకుండా పాసిబుల్ కాదు వెళ్తాం. కొంచెం సెన్స్తో ఆలోచించండి. మా ఇబ్బందిని కూడా వీడియో చూసేవాళ్ళు అర్థం చేసుకోండి. మనం ఇక్కడ నుంచి ఇంకో ½ అవర్ ముందుకు నడిస్తే చింతల వీరన్న స్వామి తమ్ముడైన కుప్పల వీరన్న స్వామిని చూద్దాం. ఇప్పుడు పట్టడం లేదు. ఓకే ఓకే. నాగన్న గారు ఏమంటున్నారంటే ఇది తబిసి చెట్టు అంటున్నారు. ఇది గిరిజన స్టోర్స్ లో ఉంటాయి కదా, కొన్ని మధ్య గిరిజన ఉత్పత్తులని అమ్ముతున్నారు. ఆ స్టోర్స్ లో ఎక్కువ జిగురు దొరుకుతుందంట. ఈ బంక జస్ట్ ఇలా కత్తితో గాడి పెడితే జిగురు వస్తారు. దీన్ని మన భాషలో ఏమంటారంటే దీన్ని కటారా గోధుమ అని అంటారు. ఇది బంకకి తెల్లగా బంకెళ్ళే ఉంటది. అది వాటర్ లో వేసి తాగితే ఇంత అవుతుంది కదా, జిగిరెళ్ళే ఇంత అవుతుంది. అవి దాన్ని పంచదార అవి కలుపుకొని తాగుతారు. అవి తాగితే చలవ తగ్గుద్దని అంటారు. ఇప్పటికీ మనోళ్ళు చాలా ప్లేసుల్లో అంటే బండ్ల మీద ఉంటారు కటోరా అని. ఇదే కటోరా. కటోరా చెట్టు మొత్తానికి మీరు చూపించారండి. పెద్దగా అవుతాయండి ఇవి, ఇంతలాగా అవుద్ది. ఈ అడవిలో జరిగే ఉత్పత్తులు వీటి మీద ఆధారపడి ఎంతో కష్టపడి బతికే చెంచు బిడ్డలు. వీళ్ళకి ఏంటంటే అబద్ధాలు చేయడం, మోసం చేయడం రాదు. కాబట్టి వీళ్ళతో నడిస్తే వీళ్ళ జీవన శైలి తెలుసుకుంటా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఎప్పుడో బీసీ కాలంలో ట్రావెల్ చేస్తున్నట్టుంది. ఏంటంటే వీళ్ళు అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ ఎదుగుదల అనేది అక్కడే ఆగిపోయిందనమాట. ప్రజెంట్ ఇంకా మన ప్రజెంట్ జనరేషన్కి కల్చర్కి రాలేదు. కాబట్టి ఆ టైంలో ఉండే మనస్తత్వం అన్నీ వీళ్ళ ఉన్నాయి. ఇంకా వీళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటా, వీళ్ళ ద్వారా ఇంకా ఈ అడవిలో ఉన్న ప్రతి అంశాన్ని తెలుసుకుంటా ముందుకెళ్దాం. ఇక్కడ అడవిలో చాలా రకాలైన పళ్ళు ఉన్నాయి. వాటిలో కొన్ని తినదగ్గాయి ఉంటాయి, కొన్ని తినలేనివి ఉంటాయి. చూసారా ఎంత అట్రాక్షన్, చాలా తినేది కాదు, చూడడానికి చాలా అట్రాక్టివ్. ఏదో చెర్రీ కాయలాగా ఉంది. ఓకే, యాపిల్ లాగా ఉంది. ఓకే ఓకే, అవునవును. కాబట్టి అడవిలో తెలియకుండా అట్రాక్షన్గా ఉందండి. ఏది పడితే అది తింటే అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ చెంచులు లోకల్ వాళ్ళకి వీళ్ళకి అన్నీ తెలుస్తుంది. కాబట్టి ఏది తినాలో ఏది తినకూడదో వీళ్ళని అడిగి తెలుసుకుంటా. ఏంటి మెంటల్ వస్తుందా? ఒక రకమైన మెంటల్ వస్తుందంట. మెంటల్ ఈ పండు తింటే మెంటల్ వస్తుంది. అబ్బా, మన మైండ్ పోయి ఇంకో మైండ్ వస్తుంది ఈ కాయ తింటే. అదే మంచిది కాదు, చూడడానికి బాగా అట్రాక్టివ్. చూసారా, ఆ కాయ తింటే మన మైండ్ పోతుందంట, మెంటల్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి అడవి అన్నీ తెలిసిన వాళ్ళకి ఒక స్వర్గంలా ఉంటుంది. ఏం తెలియకుండా ఏ నాలెడ్జ్ లేకుండా వెళ్తే అదే మీకు నరకం చూపిస్తుంది. కాబట్టి కొంచెం అన్నీ తెలుసుకునే వాళ్ళతో వెళ్తాం మంచిది. చుట్టూ బండ చూసారా, ఇక్కడ పెద్ద గొయ్యలాగా ఉంది ఏదో చెక్కినట్టు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్రను మనం నాగన్న ద్వారా తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ నాగన్న గారు, దీని గురించి కొంచెం చెప్పండి. దీంట్లో వాటర్ ఉన్నాయి,
కాళ్ళు లేవు ఆయనకి. ఆయన పేరేంటి? కింటి అని అంటాం ఆయన. కింటి ఆయన, కుంటి ఆయన అంటారు. కింటి ఆయన చెక్కి రోజుకు కొద్దిగా చెక్కని శ్రీశైలం పోతుంటే మనుషులు నీళ్ళు తాగుకుంటా బిచ్చమాడు కుట్టినాడు. శ్రీశైలం దారిలో పోతున్నట్టు. ఓకే 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 ఫ్రెండ్స్, మన నాగన్న గారు ఏం చెప్తున్నారంటే ఈయన పేరు కుంటి వీరన్న. ఈయనకు ఒక కాలు లేదు. అప్పుడు ఆ టైంలో పూర్వకాలంలో శ్రీశైలం వెళ్ళే భక్తుల్ని ఇక్కడ కూర్చునేవాడు. ఈ ప్లేస్లో కూర్చుని రోజుకి కొంచెం కొంచెం గుంట చేసుకుంటా అలా శ్రీశైలం వెళ్ళే భక్తుల దగ్గర అడుక్కుంటా జీవనం సాగించేవాళ్ళు. అలా రోజు కొంచెం కొంచెం గుంట పడగా ఇక్కడ నీళ్ళు ఏర్పడినాయి. నీళ్ళు తాగుకుంటా దారిన పోయేటోళ్ళని అడుక్కుంటున్నాడు. ఆ నీళ్లు తాగేవాడంట. ఆయన కుంటి వీరన్న తవ్విన గుంట ఇది. ఈ గుంటలో నీళ్లు తాగేవాళ్ళు. వర్షం వచ్చినప్పుడు ఈ గుంటలో నీళ్లు పడతాయి. మా వాళ్ళు కూడా ఇప్పటికి తాగుతారు. ఇప్పటికీ మీ వాళ్ళు తాగుతారు. దారిని వచ్చి ఇక్కడ కుసుకొని నీళ్ళు తాగది. బరువులు ఎత్తుకొని వేసుకుంటాం కదా అక్కడ. బరువు దించుకొని నీళ్ళు తాగది. పెద్దోడు కుసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇక్కడ ఒక గుంట ఉంది, ఇక్కడ ఒక గుంట ఉంది. 2 గుంటలు ఉన్నాయి. ఈ గుంటలో చూసారా ఏదో పచ్చడి నూరుకుంటాకి తీసిన గుంటలాగా ఉందా? దీని గురించి కూడా అడగ మన నాగన్న గారు ఏం చెప్తున్నారంటే ఆయన కుంటి వీరన్న కాబట్టి మోకాళ్ళు జస్ట్ జారిపోకుండా ఈ గుంటలో పెట్టుకునేవాళ్ళంట. ఏదో మన కళ్ళకు కనిపించినప్పుడు ఆ చరిత్ర ఇవన్నీ ఆనవాళ్ళు ఎలా తెలుస్తున్నాయో, ఇదేమో వాటర్ తాగటానికి తొమ్మిన గుంట ప్లస్ ఈ 2 ఏమో కుంట అతను కాబట్టి కాళ్ళు జారిపోకుండా చేసిన గోతులు. ఒక అతను ఆయన 2 కాళ్ళు లేని మనిషి కూడా ఈ రోజు ఆయన మనం తెలుసుకున్నాము అంటే ఆయన ఒక పని చేశాడు. అక్కడ ఒక మంచి పని చేశాడు. లేకుంటే మనకు ఆయన గుర్తుండేది కాదు. ఆయన ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ భిక్షాటన చేశాడు అనేది చాలా గుర్తుపెట్టుకోవడం కష్టం. అనుకుంటే ఆయన అందుకే గుర్తుపెట్టింది. గుర్తుపెట్టాడు. చాలా బాగుంది. ఎంత సామాన్యుడైనా ఏదో ఒక ఘనకార్యం చేయాలి. ఘనకార్యం చేస్తే ఇలా చరిత్రలో నిలిచిపోతారు. మనం ఏం చేయలేము అనుకుంటే ఏం చేయలేము. ఆయన వాడతాకు చేసుకున్నది ఆయన తరాలు కూడా ఇంకా వాడుతున్నారు. వెళ్ళిపోయాడంట. నీళ్ళు మంచి సార్ ఇవి చల్లదనం నీళ్ళు చల్లగా ఉంటాయి. మా కాలం మీకు తాగితే మళ్ళా ఏదో ఒకటి జలుబు. అంటే మీకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటదండి. మీరు ఏ నీళ్ళైనా అడవిలో తాగుతారు కాబట్టి మీరు అన్ని క్రిములకి అలవాటు పడి ఉంటారు కదా. మురికి నీళ్ళు తాగితే లోపల ఉన్న పురుగులు మొత్తం చచ్చిపోతాయి. మురికి నీళ్ళు తాగితే లోపల ఉన్న పురుగులు చచ్చిపోతాయంట. అయితే వీళ్ళకి అలవాటు కాబట్టి వీళ్ళు తాగదు. మనం తాగితే మనకి డైరియా అయితే వస్తుంది. మనకు అలవాటు లేని ప్రదేశం కాబట్టి మనం ఫారెస్ట్ లోకి ఉన్నప్పుడు ఏమి తాగాలి, ఏమి తినాలి అని పర్టికులర్ గా తెలుసుకోవాలి. ఏది పడితే అది చేస్తే సీన్ అయిపోద్ది ఫారెస్ట్ లో. అవసరమైనప్పుడు ఎమర్జెన్సీ. ఫ్రెండ్స్ ఇది తపిస బంక చెట్టు అంటున్నారు. చూసారా ఇందాక నేను చిన్న చూపించాను. అదే కటోరా చెట్టు అన్నాను చూడండి. మన కటోరా అని చూడని అమ్ముతారు కదా, అది వీటిని ఇక్కడ ఆల్రెడీ ఘాట్లు పెట్టారు. ఎప్పుడో పెట్టారు. ఇక్కడ మనం కత్తితో ఘాటు పెడితే అది కొన్ని రోజులకి బంకెళ్ళే వస్తుంది. ఆ బంకను తీసుకుని మనం వాటర్లో వేసుకుంటే అది ఎంత అవుతుంది అనమాట. అది తాగితే తలవంటారు. చూసారా ఇదే తవిస బంక చెట్టు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ తవిస బంక చెట్టుని. ఇందాక చింతల వీరన్న చూసాము. చింతల వీరన్న హిస్టరీ తెలుసుకున్నాము. ఇప్పుడు కొప్పుల వీరన్న స్వామి ఉన్నారు. ఈ కొప్పుల వీరన్న స్వామి ఇటు వెళ్ళాలి కొంచెం. ఇప్పుడు ఈ కొప్పుల వీరన్న స్వామి చూసి ఆ చరిత్ర కూడా తెలుసుకున్నాము. అందుకే ఆయన పేరు కొప్పులీరుడు అంటారు. కొప్పులు ముడేస్తాడు. ఉందమ్మా పుల్క ఉంది ఆయనకి. ఫ్రెండ్స్ ఈ స్వామి పేరు కొప్పుల వీరన్న. సార్ ఇద్దరు 2 బొమ్మలు ఉన్నాయండి సార్ ఇక్కడ. భార్య భర్త. భార్యను పొడిసేది ఏదో ఉందన్నారు. ఏదది? కత్తితో పొడిచారా? ఓకే. ఈ స్వామి ఒక్కసారి మాకు ఆ చరిత్ర చెప్పరా? కొప్పుల వీరన్న స్వామి ఇప్పుడు ఇంత ముందుగా బాగా కనపడుతున్నాడు ఆయన. ఇప్పుడు సరిగా పూజించటం లేదు ఆయనని. పూజించటం లేదు. పూజించారు ఎక్కువ. దేనికి పూజించారండి? మా వాళ్ళకి ఎక్కువ. మీ వాళ్ళకి ఈయనకి తక్కువ. మా వాళ్ళకే తగాద పెట్టిస్తాడు ఆయన. భార్యను పొడుస్తున్నాడు చూడు. కొప్పులు అని అంటే ఒకరికి తగాదా పెడతాడని ముడేస్తారే. అది కొప్పులు లేకపోతే గడలతో నరకలు ఆడతారు. అట్లా చేస్తారు. ఈ కొప్పుల వీరన్న స్వామి చరిత్ర ఇది ఇప్పుడు మారి పేరు వచ్చిందంటే
ఈయన అంటే ఇదివరకు అనేవాళ్ళుగా 2 కొప్పులకి సంథింగ్ ఏదో పడదని ఇదివరకు ఆ జుట్టు ఉండేది. ఈ ప్రతి ఒక్కళ్ళకి ఈయన తగాదా పెట్టేవాళ్ళంట. ఉంది, జుట్టు కూడా ఉంది. తగాదా పెట్టేవాళ్ళంట. కాబట్టి వాళ్ళందరూ నరుకు వచ్చేవాళ్ళంట. ఈ బాణాలు వేసుకునే కత్తులతో తలకాయలు నరుక్కునేవాడంట. కాబట్టి ఈయనంటే ఈ చెంచులకి పడదు, ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళకే తగాదాలు పెట్టేవాడు కాబట్టి ఈయన్ని పూజించారంట. ఇంకోటి ఈయన వీళ్ళ ఆవిడ గురించి ఏంటంటే చరిత్ర, వీళ్ళ ఆవిడ గురించి ఏం చెప్తున్నారు? ఓకే, చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ వేరే భార్య. సరే, ఈ వీళ్ళ ఆవిడ హిస్టరీ ఏంటంటే వీళ్ళ ఆవిడ గొల్లాయంతో కొంచెం ఇల్లీగల్ కాంటాక్ట్స్ అయ్యే ఉన్నాయంట. కాబట్టి ఈ కుప్పల వెన్నన్న గారు ఆ విషయాన్ని తెలిసి పొడిచేశారు. ఈ విగ్రహం ఎందుకు పెట్టారండి? పొడిచింది కూడా అప్పుడుదే సార్. అది రీజన్ ఏంటి? అప్పుడు ఎందుకు పెట్టినారంటే సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం యాత్రికులు పోతాం కదా, యాత్రికులు పోతారు కదా, పోయడానికి నాకు నా ప్రతిరూపంగా నేను నిశ్చాలు తాళని ఈయన ఇచ్చినాడు. ఓకే ఓకే. ఆయనకి ఏమైనా ముఖ్యమంటే ఇంకా చంపడమే. ఇంకా ఇప్పటికి కూడా ఏంటంటే నువ్వు నేను తగాదా పడుకుంటున్నావు అనుకో, ఇక్కడికి వచ్చి దండం పెట్టావని నువ్వు అయిపోయినట్టే. ఓకే, అది అలా జరుగుతుందంట. ఫ్రెండ్స్ చూడండి, నాకు పండోళ్ళు ఎవరన్నా ఉంటే దండం పెడతాను, ఇక నరుకు చావటం వెంట. అది కుప్పల పేరున్న ఇక్కడ ఎవరు ఆయన్ని పూజించరు. ఓకే, ఎవరు పూజించరు. పూజించారు. ఓకే, చూసారా ఆయన జైలు ఎంత వెరైటీ గుడి చూపించాను. 2 వ్యక్తులకి మనం ఎవరైనా పడపోతే వాళ్ళని తలుచుకుని దండం పెడితే వాళ్ళిద్దరూ నడుచుకుని చస్తారు. అలాంటి గుడి ఈ నల్లమల ఫారెస్ట్ లో కనిపెట్టాము. ఓకే, నాగర్ గారు ఏంటిది ఇది? కిందల పెంటకలు సార్ ఇవి. కుందేలు పెంట. ఇది మెత్తకు పిసికి కారం పొడి, కారము, పసుపు, ఉప్పుగా వేసి రాబిడ్ లాగా చేసుకొని తింటారు మా నంచుకొని తింటామే. అప్పుడు కుందేలు షిట్టు చూసారా ఫ్రెండ్? ఇది కుందేలు షిట్టు. వీటిని కారం, ఉప్పు అన్ని వేసుకుని కలుపుకుని రాబిడ్ లాగా చేసుకుంటారు. సంకట్లా రాగి పిండిలో అవి కలుపుకొని ఆ రోజుల్లో తినేవాళ్ళు. కుందేలు షిట్ని. ఈ అడవిలో వీళ్ళమ్మటి నడుస్తూ ఇక్కడ హిస్టరీ ప్లేస్ల గురించి, ఈ అడవి గురించి, అన్నిటి గురించి క్లియర్గా అడిగి తెలుసుకుంటున్నాము. ఇక్కడ చాలా ఉంది తెలుసుకోవాల్సింది. అయితే ప్రతి చెట్టుకి, ఇక్కడ ప్రతి రాయికి ఒక హిస్టరీ చెప్తున్నారు వీళ్ళు. అవన్నీ నేను కొన్ని చూపెడుతున్నాను, కొన్ని నేను తెలుసుకుని వదిలేస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఫారెస్ట్లో రాతి అంటే విసిరికాయ చెట్లు ఉంటాయి. ఇక్కడ ఉన్న చెంచులు ఈ కాలంలో విసిరికాయలు ఏరుకుని మనకు అక్కడ అమ్ముతూ ఉంటారు. కేజీ ఎంత అండి అవి? 70-50. కేజీ 30-40 ఎలా ఉంటుందా? మీరు ఇక్కడ కోసుకుని అక్కడ రోడ్డు మీద అమ్మే వాళ్ళకి అమ్ముతారా? మీరు ఎంతకు అమ్ముతారు కేజీ? 50కి వాళ్ళు గిట్టుబాటు మీరు చెప్పినంత రేట్కి ఏమి దొరకరు. తగ్గించుకొని మళ్ళీ 40కి 30కి అట్లా తీసుకుంటారు. వాళ్ళు ఎంతకు అమ్ముకుంటారు? వాళ్ళు అమ్ముకోవడం కాదు సార్, పచ్చడి పెట్టుకోవడానికి. ఓకే ఓకే, డైరెక్ట్ మీరే అమ్ముతారా? ఓకే, అర్థమైందిరా. ఓకే అండి, మోగన్న గారు, మీ పేరు మోగన్న అని ఎందుకు పెట్టారు? మీ మాటలు వస్తున్నాయి కదా, ఎందుకు పెట్టారు మోగన్నని? అప్పట్లో పెద్దల్లో వీళ్ళకి దేవుడు, ఇప్పుడు నాకు నాగన్న అనే పేరు ఎట్టినట్టు సార్, దేవుడు అనేది రావాలా పిల్లలు బతకపోతే మూగన్న అని పేరు పెట్టారు. ఓహో, మొక్కుకున్నారా మీ అమ్మగారు? అమ్మగారు కాదు, మొక్కుకునేది కాదు, దేవుడు అనేది రాలేదనమాట. అప్పుడు పిల్లలు బతకారు, ముందు పుట్టిన రోజు చనిపోయినారు, వెనక పుట్టిన ఈ పిల్లల పేరు మూగన్న అని పేరు మూగన్న అని పెడతారు, అట్లా పెట్టినారు. అలా పెడతారా? పిల్లలు బతకపోతే ఆ పేరు పెడతారు. పిల్లలు బతకపోతే చాలా మంది ఉంటాయి మోగన్న పేరు, చాలా మంది. అబ్బా, అర్థమైంది నాకు. పిల్లలు బతకపోతే ఆ పేరు పెట్టేస్తారు, ఇక అంతే, ఎవరు చెప్పక్కర్లేదు, మోగన్న అంతే. ఓకే, నేను మోగన్న గారు అంటే ఏమన్నా మాటలు రాలేదేమో, అందువల్ల మోగన్న అని పెట్టారని అనుకున్నాను. కాకపోతే దాంట్లో కూడా వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అదేంటంటే
వాళ్ళ అమ్మగారికి పుట్టిన పిల్లలు అంటే పుట్టినోళ్ళు ఇటువరకు ఏదో ఒక తేడా చేసి చనిపోతూ ఉంటారు కాబట్టి దానివల్ల పేరు పెడతారు. ఓకే, అలా చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఆ తర్వాత లాస్ట్ కొన్ని అంటే ఎంతమంది చనిపోయిన తర్వాత పెడతానండి అలా. ఓకే ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఒకళ్ళు కాదు, ఒకళ్ళు చనిపోతే పెట్టరు, ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ అలా పుట్టినోళ్ళు చనిపోయినప్పుడు పేరు పెడతారు. ఇక ఎవరో పెట్టక్కర్లా పేరు. నెక్స్ట్ నా 4వ వాళ్ళు 5వ వాళ్ళు పుడితే ఇక మోగన్న అంటారంట. అలా వీళ్ళ ఊర్లో చాలా మంది మోగన్న అనే పేర్లు ఉన్నాయి. అది మోగన్న స్పెషల్ అనమాట. ఘోరమైన అడవి ప్రజెంట్. ఇదివరకు కొన్ని వేల మంది ఈ దారిలో నడిచేవాళ్ళు ఈ మెట్ల మీదుగా. ఇప్పుడు అడవిలో కనుమరుగైపోతున్నాయి ఇవి. ఎవరికీ తెలియదు అసలు ఇలాంటి మెట్లు ఒకటి ప్లేస్లో ఉన్నాయని. కొన్ని వేల మందితో కళకళలాడిన ఈ ప్లేసు ముళ్ళు అండి అవి ప్రస్తుతం ఇలా కనుమరుగైపోతున్నాయి. ఇంకా రాబోయే కొద్ది తరాల్లో ఇవి కూడా అయిపోతాయి. కాబట్టి మేము మాకు చేతనైంది చేస్తున్నాము. ఇలాంటి ప్లేసులన్నిటినీ ఒక డాక్యుమెంట్ లాగా తీసి కొంతమంది అయినా తెలుస్తుందని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం యూట్యూబ్లో. భలే ఉంది ప్లేస్ అయితే. చూడండి ఎంత థిక్ ఫారెస్ట్ ఇది. ఇక్కడ పక్షుల సౌండ్లు తప్ప ఏ గోళ వినిపించదు. పక్షుల సౌండ్, అలవ జంతువుల సౌండే ఇక్కడ. ఇక్కడ చూసారా ఈ నడిచేదారిలో ఇలా కొన్ని బొమ్మలు గీశారు. ఇదివరకు పూర్వకాలంలో గీసిన ఇవన్నీ రాయితో గీసిన పెయింటింగ్స్ అనమాట. ఇక్కడ ఒక దేవుడు ప్లస్ ఇక్కడ ఒక పాదాలు గీశారు. ఇదిగోండి ఆర్టిస్ట్ చూసారా ఇలా పెయింటింగ్స్ ఉన్నాయి అనమాట. ఇది ఆంజనేయ శోభమ్మ. ఇది ఇలా ఫారెస్ట్లోకి వెళ్ళిన ప్రతిసారి చాలా ఎగ్జైట్గా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకో కొత్త ప్లేస్ చూడాలి అని. అందులో భాగంగానే నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఒక ప్లేస్ గురించి, కొత్త ప్లేస్ గురించి తెలుసుకుని అక్కడికి ఎలా వెళ్ళాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఇన్ని హిడెన్ ప్లేసులు నేను చూపించగలిగాను ఇప్పటి వరకు మీకు. అది జస్ట్ ఏదో వీడియోలో మీకు చూపిద్దామని కాకుండా ఇలాంటి ప్లేసులు ఫస్ట్ నుంచి నాకు తిరగటం అలవాటు. అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టక ముందు నుంచి ఇలాంటి ప్లేసులు చాలా తిరిగాను. అన్ఎక్స్పెక్టెడ్గా నా హార్డ్ డిస్క్ కరప్ట్ అయిపోవటం, అనుకోకుండా నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ అయింది. ఆ విధంగా స్టార్ట్ అయిన అప్పటి నుంచి మీకు ఇప్పటి వరకు చాలా ప్లేసులు చూపించాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయబోయే ప్రదేశం జంగమిద్దల. జంగమిద్దుల అనే ప్రదేశం మీలో ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో మెట్ల ఇక్కడి నుంచి. ఓకే ఓకే, నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఈ జంగమిద్దుల అనే ప్రదేశాన్ని వింటాం. కాబట్టి ఆ ప్రదేశాన్ని చూడటం కూడా చాలా ఎగ్జైట్గా ఉంటుంది కదా. నేను ప్రత్యక్షంగా ఆ ప్లేస్ చూస్తున్నాను, నేను ఎగ్జైట్ అవుతున్నాను. అలాగే మీరు వీడియోలో చూస్తున్నారు, మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కొత్త ప్లేసుల్ని ఫైండ్ అవుట్ చేయటం ఎలాంటి పెన్సిల్ సహాయంతో నాకైతే చాలా థ్రిల్గా ఉంది. ఈ ప్లేసులు కూడా అంత ఈజీగా వెళ్ళటం కుదరదు ఫ్రెండ్స్. కొన్ని కిలోమీటర్లు
ఒకసారి 10 కిలోమీటర్స్ నడిచాం, 20 నడిచాం, 50 కిలోమీటర్స్ కూడా వెళ్ళాం ఫారెస్ట్లోకి ఇలాంటి ప్లేసులు చూడటానికి. ఆ ప్లేసుల్లో మనకి మనం అనుకున్నంత సేఫ్టీ కాదు. అక్కడ అడవిలో ఎనీ టైం అప్రమత్తంగా ఉండాల్సిందే. పులులు ఇప్పుడు ఏంటంటే నల్లమల్లో చాలా పులులు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఇలాంటి జంతువులు బాగా తిరుగుతున్నాయి. కాబట్టి కొంచెం రిస్క్ కూడా ఉంది. కానిపోయిన మ్యాట్స్ కూడా తినచ్చు. ఇవి ఇష్టకాయల ఇష్టకాయ అంటారు. ఇది కొమ్మ కానిపైన మనిషిని తినొచ్చా? అది తింటే ఏమవుద్ది? కానిపోయిన మ్యాట్స్ కూడా తినచ్చు. ఏమి జబ్బు కూడా రాదు ఈ కాయ. ఇప్పుడు పండిన తర్వాత తింటారా? పండిన తర్వాత ఇప్పుడు కాయ కాసింది కదా, ఇప్పుడు వండుకొని తిన్నా కానీ ఇది ఈ కాయ బల మంచిది. ఇది వండుకొని తింటారు దాన్ని. ఒంటికి బల మంచిది, ఇది నోటికి మంచిదా? ఓకే ఓకే, అర్థమైంది. నిజం సార్. ఓకే అన్న. ఇప్పుడు ఒక్కరో ఇది నెమలు చూడు, నూరు మొత్తం చేదవుద్ది కాయ. ఓకే నెమలు చూస్తే. ఓకే. ఇంకా జంగమిద్దిలో ఎంత దూరం ఉందండి? మనం కొద్దిగా ఉంది. అంటే యాక్చువల్గా ఇక్కడ చెంచులకి డిస్టెన్స్ అనేది తెలియదు. పొద్దున్న వెళ్తే అన్నం తిని వాళ్ళకి వచ్చేస్తాం అలా చెప్తారు లెక్కలు. కాకపోతే వాళ్ళు అలా చెప్తే మనకు దానికి డబల్ త్రిబుల్ వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు, వాళ్ళతో మనం నడవలేం. కాబట్టి వాళ్ళు కొద్దిసేపు అంటే మనకు ఈ విధంగా వద్దని లెక్కేసుకోవాలి. ఇంకా డౌన్ వెళ్తున్నామండి మొత్తం. మనం ఒక రెండు కొండలు దాటి ఇక్కడికి వచ్చాం అంతేనా? మనం 2 కొండలు ఎక్కి పైకి మెట్ల మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి జంగమిద్దిలో వెళ్తున్నాం. జంగమిద్దిలో డౌన్లో ఉంటుందండి. ఓకే, జంగమిద్దిలో పూర్తిగా ఓకే. ఈ డౌన్ మొత్తం దిగిన తర్వాత జంగమిద్దికి వెళ్తామంటున్నారు. మనం ఎక్కింది మొత్తం ఇప్పుడు దిగుతున్నాం. ఇది కొండల మధ్యలో ఉంది. చుట్టూ 4 కొండలు ఉంటాయి. ఇటు చూసిన కొండలే. ఇక మధ్యలో ఆ టౌన్లో జంగమిద్దిలో ఉంటుంది. ఇంకా ఆ ప్లేస్కి వెళ్తున్నాం మనం. అబ్బా భలే ఉంది కాయ. ఇది మారేడు చెట్టా? మారేడుకాయ చాలా పెద్దగా ఉంది. ఇంకా పెద్ద ఇది మాగుతుంది. మారేడుకాయ ఏదో వేరే పేరు చెప్తుంది. గేదెలు తింటాయా? చూడండి ఇక్కడ భలే ఉంది. ల్యాన్ వెళ్ళే మొత్తం ఇది. ఈ ప్లేస్లో జస్ట్ మేము ఇలా తిరుగుతున్నాము. కొంచెం భలే ఉంది. గార్డెన్ వెళ్ళే ఉంది ఇది మొత్తం. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అనమాట. సురేష్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ చూపించాను. ఓహో, ఇది వెలక్కాయ చెట్టు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చాలా పెద్దగా ఉన్నాయి ఇవైతే. వుడ్ యాపిల్. చాలా పెద్ద చెట్టు. ఈ మొత్తం గుత్తులే ఉన్నాయి కాయలు, వెలక్కాయలు అయితే. ప్లేస్ ఉంది ఇక్కడ, చదునుగా ఉంది ప్లేస్. ఈ ప్లేస్లో ఒక అరగంట ఆగాము. ఇక్కడ నుంచి మనం కోనేరు ఏంటంటే అది భయన్న జంగమిద్దిలేనా? జంగమిద్దిల కోన దగ్గరికి వెళ్తున్నాం. ఎంత దూరం ఉంటుందండి? అయితే మీరు కిలోమీటర్ అన్నారంటే అది 3-4 కిలోమీటర్ ఉంటుంది. మీరు ఇప్పుడే అంటే 2-3 గంటలు పట్టింది మాకు తెలుసు. కాబట్టి మన నెక్స్ట్ కర్తవ్యం ఏమిటంటే ప్రజెంట్ 2 అయిపోయింది. కాబట్టి ఇక అక్కడ వంట వండుకుని మేము ఆల్రెడీ రైసు చట్నీస్ తెచ్చాము. అవి తింటాం అనమాట జంగమిద్దిల కోనేరు దగ్గర. మొత్తం పెట్టే. ఇక్కడ బాగా ఇవి తిరుగుతాయేమో లేడీలు దుప్పులు కదా. పెంట అంటే ఎవరన్నా ఉండేవాళ్ళ? అప్పుడులో ఉండేవాళ్ళు. ఆవులు గొర్రెలు పెట్టుకొని ఉంటారు. ఆవులు గొర్రెలు ఇవన్నీ ఇక్కడ మేపుకునేవాళ్ళ. ఈ చదునుగా ఉన్న ప్లేస్ లోకి తీసుకొచ్చేవాళ్ళు. గొన్న మంద కింద. అందువల్ల ఇక్కడ మేటాకి వాటర్కి అన్నిటికీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆపేవాళ్ళు.
దీని పెంట అంటున్నారా? పెద్ద పులి షిట్ అనమాట. ఇది ఎన్ని రోజులు అయి ఉంటుంది ఇది వేసి? సుమారుగా వర్షాలు పడతాయి సార్. వారం అవుద్దా? వారం అయిందంట. చూసారా పెద్ద పుల్లలు ఇక్కడ విరివిగా దొరుకుతాయి బాగా. పెద్ద పులులు పెద్ద పులి మొత్తం ఇదేండి అన్న ఎలుగుబంటు కాయలు తిన్నది కదా అది. మన్ను చీమలు తింటుందా? అది కూడా వేస్తుందా? ఓకే అబ్బా చూసారా పెద్ద పులి షిట్. అబ్బా చూసారా ఎలా ఉందో ఇంత థిక్ ఫారెస్ట్ లో ఇలా నడుస్తుంటే అబ్బా అబ్బా అద్భుతం. అబ్బో అంటే ఆ కొండ ఎక్కాలా? అమ్మో చచ్చిపోతాం కదా ఎక్కాలంటే. ఆ హైట్ ఉంది. అవేనా? అమ్మో ఏంటి అంత పెద్దగా? ఇక్కడ నుంచి చూస్తుంటే అంత కింద నుంచి చూస్తే కనిపించదు కదా. చాలా పైకి ఎత్తి చూడాలి కదా దాన్ని. ఏమన్నా ఏంటండి అది? ఎలుగుబంటే మొత్తం మన్నే అది తినది. మన్నే తింటదా? మొత్తం మట్టే సార్. మట్టే ఎంత కట్టుకుంది ఒక్కరు కూడా పగలదు. మొత్తం మట్టే. మట్టి చీమలు తింటది. మట్టి చీమలా? పుట్ట తింటది అయితే ఇవి. పుట్ట దారి పెద్దగా ఉందండి. గుడి వరకు ఇలాగే ఉంటుందా? జంగమిద్దెల వరకు ఇలా పెద్దగానే ఉంటుందా దారి? బాగుంటుంది ఇక్కడ నుంచి. ఓకే కొప్పుల వీడు దగ్గర నుంచి మనకి ఇక్కడ వరకు దారి చిన్నగా ఉంది. ఇక్కడ నుంచి బాగానే ఉంది. మరి అడవిలో మీరు ఇవన్నీ తెస్తున్నారు, ఆ డబ్బులు చాలవు కదా, సరిపోవు. ఏం చేస్తారు మీరు? సర్దుకోవటమే. ఇక మీరు మాత్రం ఇక అడవిని వదిలి రాదు, చేయలేరు. ఇక ఈ పనే తెలుసు మీకు. అడవిలోకి వెళ్తాం, కాయలు అవన్నీ తెచ్చుకోవటం, అవి అమ్ముకోవటం, అంతేనా? దూరణాలు పోయి అమ్ముతారా? పెంట దాన్ని ఉక్కెల పెంట అంటారు, అంతేనా? ఉక్కెల పెంట. ఓకే జంగమిద్దెల రోడ్డు ఇది. ఓకే చూసారా అడవి ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉందో. వా అద్భుతంగా ఉంది. అలాగే చాలా థిక్గా ఉంది. మేమైతే ఈ ట్రెక్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. కొంచెం టెన్షన్ ఉన్నా కానీ అడవి జంతువులు వీటి నుంచి. కాకపోతే కొంచెం ఈ ప్లేస్లో ప్రొఫెషనల్స్ ఉన్నారు, చెంచులు, వాళ్ళు తీసుకొచ్చాం కాబట్టి హ్యాపీగా జర్నీ అయితే సాగుతుంది. మనం బయలుదేరిన కాడి నుంచి ప్రజెంట్ 17 కిలోమీటర్స్ నడిచాము ఇప్పటికి. ఈ 17 కిలోమీటర్స్ నడవడానికి 5 అయింది. ప్రజెంట్ 2:30 అయింది. ఇంకా మనం జంగమిద్దెలకి వెళ్ళాలి. జంగమిద్దెలు ఇంకో 3 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇంకో 1 అవర్ పట్టుద్ది. అక్కడికి వెళ్ళి వంట చేసుకుని భోంచేసి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, నేను ముందులే చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో, నేను బయలుదేరిన ప్లేస్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మనం వెళ్ళే ప్లేస్లు మొత్తం కొంచెం రిమోట్ ఏరియాస్, బాగా క్రూర మృగాలు ఉండేవి, సేఫ్టీ కాదు ఇది. ఈ ఫారెస్ట్లో చూడటానికి వీడియోస్లో చాలా అందంగా ఉంటుంది. కాకపోతే దీని నెగిటివ్ కూడా, వేరే షేడ్ కూడా ఉంటుంది. ఆ షేడ్ చూస్తే కష్టం. కాబట్టి నేను చూపించే అందమైన ప్లేసే కనిపించాలనే లెక్కలో మీకు ఆ ప్లేస్ చూపించట్లేదు. అంత తొందరగా
ఎవరో రావద్దు ఈ ప్లేస్కి, చాలా డేంజర్ ఏరియా ఇది. ఎలుగు బండిని చూడాలంటే వర్షం పడినప్పుడు రావాలి, లేకపోతే రాత్రి తిరగాలి, అంతేనా? గ్యారంటీ కనిపిస్తుంది. మొత్తం వచ్చేస్తాయి ఇక బయటికి. ఓకే, సాయంత్రం కనిపిస్తుంది, అయితే పొద్దున కూడా కనిపిస్తుందా, అంతేనా? హాఫ్ అన్ అవర్ అంటూ గంటల తరబడి నడుచుకుంటూ వస్తున్నామా అంటే వీళ్ళకి తెలియదు, జస్ట్ ఏదో 10 minutesలో వెళ్ళిపోయేటట్టు చెబుతారు. మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉన్నాం, ఫుడ్ ఏం లేదు. ఇక్కడ ఆగారు మా వాళ్ళు. ఇదేనా జంగమిద్యాల అనేది చూడాలి. గాడ్, ఇది ఏదో చేస్తున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జంగమిద్దెల దగ్గర ఉన్నాము. ఇదే జంగమిద్దెల. దీన్ని చూడటాకే మనం అక్కడి నుంచి ఫారెస్ట్లోకి 19 kilometers నడుచుకొచ్చి 3 అయింది ప్రజెంట్. ఇక్కడికి వచ్చాం, 3 గంటలకు వచ్చాం. మార్నింగ్ నుంచి ఏం ఫుడ్ తినలేదు కాబట్టి టమాటా చట్నీ అనమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా వేసి అడవి కరివేపాకు అంట, ఇదిగోండి ఇదిగోండి, అడవి కరివేపాకు వేసి ఒక సూపర్ డూపర్ చట్నీ తయారు చేస్తున్నారు. ఇక్కడ వంట జరుగుతూ ఉంటుంది. పూర్వకాలం త్రిపురాంతకం నుంచి, తూర్పు ద్వారం నుంచి నడిచెళ్ళేవాళ్ళు భక్తులు. ఆ టైంలో ఈ జంగమిద్దెల దగ్గర ఆగి ఇక్కడ వంటలు వండుకుని నైవేద్యంగా జంగమిద్దెల భైరవ స్వామికి పెట్టి వెళ్ళేవాళ్ళు అనమాట. జస్ట్ ఇది కొంతసేపు రెస్ట్ తీసుకుని విడిది చేసే ప్లేసు. ఫస్ట్ రోజు మన టార్గెట్ ఇది అనుకున్నాము, ఇది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వెనకాల పెద్ద బావి ఉంది, జంగమిద్దెల కోనేరు అంటున్నారు. ఈ పైకి వెళ్తే, కోనేరు దాటి పైకి వెళ్తే మనం భైరవ స్వామిని చూస్తాం. పెద్ద భైరవ స్వామి విగ్రహం ఉంది అక్కడ. భైరవ స్వామి బావిలు అంటున్నారు. 2 బావిలు ఇవేనా? ఓకే, 2 బావిలు ఉన్నాయంట. ఓకే ఓకే, ఇద్దరు భార్యలా? ఓకే ఓకే, భైరవ స్వామికి 2 భార్యలంట. మనోళ్ళు చెంచులు ఆ స్టోరీ మాత్రం బాగా చెప్తున్నారు. మనం వెళ్ళి ఆ భార్యల గురించిన విషయాలు ఇంకా తెలుసుకుందాము. ప్రజెంట్ అంటే ఇక్కడ చట్నీలు నూరి ఈ పూర్వకాలం నుంచి రాళ్ళు అరిగిపోయినాయి. ఇలాంటి బండలు మరికొన్ని చూపిస్తాను. ఇది చరిత్ర ఆనవాళ్ళు అనమాట ఇవన్నీ. ఎదురండి, ఏమండి ఇదిగోండి చూడండి, ఇది రోలు. ఎండుమిర్చి దంచడానికి. ఇప్పుడు నేను ఈ బండను టచ్ చేసింది కొన్ని లక్షల మంది టచ్ చేసిన రాయి ఇది. తీసుకొని కొన్ని బండ బండ. ఓకే, చాలా లోతు అయిపోయింది ఇది, దంచి దంచి అరిగిపోయింది. అవును, చాలా లోపలికి వెళ్ళింది. చూసారా ఎంత లోతుందో? కొన్ని లక్షల మందికి చట్నీ అందించిన రోలుని నేను టచ్ చేస్తున్నాను. ఇలాంటి చారిత్రక ప్రదేశాలను చూసినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. డిజైన్ చెక్కారు. ఓ శాసనం ఇది. సురేష్ కమ్మా ఇటు చూపెట్టు. శాసనం ఇది. దీని మీద అవునా? వాటర్తో కడగొచ్చా? వాటర్ ఉండయా? కడిగితే నీట్గా కనిపిస్తుందా? కడుగుదాం సురేష్ బాబు. ఫ్రెండ్, ఇది శాసనము. ఇది కూర్చుంటాకి చేసిన రాయి అనుకున్నాం కానీ క్లారిటీగా చూస్తే ఇది శాసనం. అది యాక్చువల్గా బండ దగ్గర ఉంది కదా, కూర్చునేది అనుకున్నాను. దీన్ని క్లారిటీగా చూస్తే పేర్లు ఉన్నాయి ఇక్కడ నుంచి. సార్ కనిపిస్తుంది, తెలుగులో ఉంది, మంచి తెలుగే కాబట్టి ఇది లేటెస్ట్ ఉండాలి.
ఎండలు ఫుల్ ఎండాకాలం స్టార్టింగ్ లో మనం బాగు పులమ్మ బాయ్ ఇదేమో జగముద్ర బాయ్ అదేమో చిట్టి బాయ్ ఫ్రెండ్స్ మన ప్రజెంట్ జంగమిద్దెల బావిలో ఉన్నాము. ఇది జంగమిద్దెల బావి చూసారా ఎంత పెద్దదో. చూడటానికి ఒక 30 ఫీట్స్ హైట్ లో ఉంది. ఇది మొత్తం పడిపోయి కూడిపోయిందంట. మెట్లు అయితే దారి అటు ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శ్రీశైలం వెళ్ళే భక్తుల కోసం వాటర్ సదుపాయం కోసం నిర్మించిన బావి ఇది. ప్రజెంట్ దీని పొజిషన్ ఎలా ఉంది, అప్పుడప్పుడు ఏంటంటే ఈ ప్లేస్ కి అడవి జంతువులు ఎక్కువగా నైట్ మొత్తం ఈ ప్లేస్ లో నీళ్లు తాగుతాకు వస్తాయి. చెంచులు కూడా ఇక్కడికి వచ్చిన చెంచులు కూడా ఈ వాటరే. ఇప్పుడు మా వాళ్ళు శ్రీశైలం నుంచి టిఫిన్ తెచ్చాం కాబట్టి మేము తినేసాము. ఇప్పుడు మా వాళ్ళంతా ఇక్కడే వండుతున్నారు. ఈ వాటర్నే యూజ్ చేస్తున్నారు తాగటానికి, వంటకి, అన్ని ఇవే వాటర్. ఎందుకంటే ఫారెస్ట్ లో ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేము. వాటర్ దొరకటమే బ్రహ్మాండం. వాటర్ లేని టైంలో బాయిల్ చేసి ఏదైనా తాగాల్సిందే. లోతుందా? అమ్మో చాలా లోతుంది ఇది. అది సొరంగం సార్. అదే లోపలికి శ్రీశైలం సొరంగం. శ్రీశైలం తరంగమా? దిగావు కాదు, ఆ నీళ్ళే కాదు. అమ్మో ఇంకా లోపలికి ఉంది సార్. అట ఇంకా లోపలికి ఉందా? ఇక్కడ ఉంది. ఇలా ఉందా? స్వరంగం ఉందా? స్వరంగం ఉందంట. స్వరంగం ఉందని చెప్తున్నారు శ్రీశైలం. అని చాలా డెప్త్ అయితే ఉంది. ఏదో చిన్న ఇంకా చిన్న గొయ్యి అనుకున్నాను కానీ బొంగైతే ఇప్పుడు మేడం పట్టుకుంది కదా, అట్లా బొంగు అయితే వెళ్ళిపోతుంది సార్. చిన్న గొయ్యి అనుకున్నాం. చూడండి అంటే ఇంకా ఇక్కడ ఏంటనే ఎనీ టైం సమ్మర్ లో కూడా ఇక్కడ వాటర్ ఉంటాయి కాబట్టి అడవి జంతువుల మూమెంట్ నైట్ అయితే ఇక్కడ ఎక్కువ ఉంటాయి. మనం జంగమిద్దెల బావిని చూసాం కదా. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం భైరవ స్వామిని, అంతేనా, భైరవ స్వామిని చూస్తాము. భైరవ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంటదంట. ఒక 6-7 అడుగులు ఎత్తుంటదంట. ఆ విగ్రహాన్ని ఇప్పుడు చూద్దాం వెళ్ళి. అలా తీస్తాం. జంతువులు నడిచిన అనుభవాలు ఉన్నాయి. జంతువులు ఎక్కినాయి. మరి నైట్ నీళ్ళు దగ్గర వస్తాయి కదా. ప్రతి ఒక్క జంతువు పెద్ద బిల్లు కూడా ఇక్కడ వస్తాయి. పెద్ద బిల్లు కూడా ఇక్కడేనా? ఇక్కడ అన్ని ఇక్కడే తాగుతాయి. అంటే ఆనవాళ్ళు కనిపిస్తాయిలేండి ఇక్కడ. నైట్ వస్తాయండి. నైట్ వస్తాయి సార్. కాబట్టి ఈ ప్లేస్ చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన ప్లేస్. ఎటు వెళ్ళాలండి మనం ఇప్పుడు? ఎంత దూరం ఉంటుంది? దగ్గరలోనే ఉందంట. జంగమిద్యాలలో చూస్తే మనం ఈవినింగ్కి మనం చూడాలనుకున్న ప్లేస్, మెయిన్ ప్లేస్ అంటే డే 1 ప్లేస్ కంప్లీట్ అయినట్టే. ఇక్కడ నుంచి మనం అంటే నియర్లీ 4 అయిపోయింది. ఒక 1 అవర్ వెళ్తాము మనం స్టే చేయాల్సిన ప్లేస్కి. ఈ ప్రదేశంలో 7 ఉన్నారంట కుప్పల వీరులు. వాళ్ళ కోసం ఇప్పుడు ఎత్తుకుతున్నాము ఆ విగ్రహాలు ఎక్కడ మిస్ అయినాయి అని. వీళ్ళు కుప్పల వీరులు, అక్కడ కుప్పల వీరులకు మళ్ళీనా వీళ్ళు వేరే వాళ్ళ? వీళ్ళు మంచోళ్ళేనా? ఇక్కడ ఉండే చూడండి. అయ్యో ఇవి చూడండి. ఇవి ఏదో ఇక్కడ పేర్చి ఉండే కదా, ఇవి కదంటారా? విగ్రహాలు లేవు. విగ్రహాలు లేవా? విగ్రహాలు తీసిస్తారంటే ఇక్కడే ఉండే. ఆ సైడ్ కూడా చూడండి కొంచెం. విగ్రహాలు అక్కడ ముందున్నారు. ఇక్కడ కాదు, ఇది చూద్దాం. ఇది చూడండి కొంచెం అదే షేప్ ఉంది. అక్కడ విగ్రహాలు తీసారంటారు. ఇక్కడ ఏమన్నా వేదాద్రి గారు ఇక్కడ ఏదో రాళ్ళు నిలబెట్టారు సంథింగ్. పెట్టిన ప్లేస్ లాంటిది ఇది. చుట్టూరు ఈ రాళ్ళు నిలబెట్టి విగ్రహాలు ఉండాలి విగ్రహాలు ఇక్కడ నిలబెట్టారు. ఇవి కూడా దేవుడిగా భావించేవాళ్ళేమో వీళ్ళు.
ఇంకా ఇక్కడ ఏముండయి ఈ ప్లేసుల్లో? ఓహో, కంప, మళ్ళీ కంప. ఎక్కడ చూద్దాం? ఇంకా అటు వెళ్ళి ఏమన్నా ఎతుకుదామా? పదండి. ఈ నల్లమలలో ఇంత థిక్ ఫారెస్ట్లో కుప్పల వీరులు ఇక్కడ 7 విగ్రహాలు ఉన్నాయి అన్నదమ్ములవి. అది ఎక్కడ మిస్ అయినాయో ఇంకా కనిపించలేదు. ఇదైతే కాదంట. వాటి కోసం ఇప్పుడు ఎతుకుతున్నాము. మొత్తం ముళ్ళు ఇవన్నీ. అబ్బో, మొత్తం మొలిసిపోయినాయి అంటారా? కుప్పు వీరుల విగ్రహాలు కప్పేసినాయి మొత్తం. ఇక్కడ ఉండయా? భలే కనుక్కున్నారండి, గ్రేట్ అండి అసలు మీరు. ఈ థిక్ ఫారెస్ట్ ముళ్ళకంపలు జాగ్రత్త, మొత్తం గీసుకుపోతున్నాయి. అబ్బా మొత్తానికి 1 గంట ఈ అడవిలో ఎతికి కుప్పు వీరులు 7 అన్నదమ్ములు ఉన్నారు. కుప్పు వీరులు ఆ విగ్రహాలని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాము మనం. 7 విగ్రహాలు ఉండాలి. ఓ ఉండయా? ముళ్ళు ఉన్నాయండి, చెప్పులు కూడా లేవు మనకి. మళ్ళీ ఒక్కడ దాకా ఓకే, కుప్పు వీరుని విగ్రహం. తల అది పోయింది కదా. కత్తి ఉంటుందా చేతిలో కుప్పు వీరులు అందరికి? ఇది బెల్లం సార్, బల్లం. ఓకే, ఇది బల్లం, ఇది కత్తి. కత్తి అది. ఓకే, ఇదేమో దెబ్బ సార్. అదేమంటారు? డబ్బా, అదే బాణం. దబ్బా, బాణము. కుప్పులేరు అంటే ఇదే కుప్పు. కుప్పేది. ఓహో, ఇప్పుడు అర్థం. ఇదే ఇంత బారు ఉంటుందా కుప్పు? ఇక్కడ వరకు కాళ్ళ వరకు ఉంటుంది. కాళ్ళ వరకు ఉంటుంది. అది పోయింది కొంచెం. ఇది తీరా కనిపించండి. ముళ్ళు మామూలుగా లేవు, ముళ్ళు ఉన్నాయి, మొత్తం తీసుకుపోతాను. అబ్బా, వీరులు ఇంత ముళ్ళ పొదల్లో నియర్లీ శ్రీశైలానికి ఒక 30 కిలోమీటర్స్ యువతల డీప్ ఫారెస్ట్ లో కనుక్కున్నాం. 7 అన్నదమ్ములంట కుప్పు వీరులు. వీళ్ళందరూ యుద్ధం చేశారు. ఎవరి మీద చేశారు? అదే దండూరు మీద. దండూరు మీద ఇట్లా నరుకుంటూ వస్తారు కదా ప్రకాశులు, వాళ్ళ మీద యుద్ధం చేసేటోళ్ళు వీళ్ళందరూ. అందుకనే రాగాసులు అంటున్నారు. వీరుళ్ళు అప్పట్లో వీళ్ళు వీరులు. ఇది బల్లమేనా చేతిలో? ఇది కూడా అదే. అబ్బో, కొంచెం ఇట్లా ఆగరా. ముళ్ళు ఇవన్నీ గుచ్చుకుపోతున్నాయండి కొంచెం. ఇట్లా దిగిరా, అలా గుచ్చుకుపోతున్నాయి. ఇటరా సార్ కిందిగా. అంటే ఇక్కడ దేవుడు కాబట్టి షూ ఇప్పేసామా. ఎండలకాలం అయితే ఇది మొత్తం ఉండదు సార్. ఓకే ఓకే, చూడండి. ఇది ఇప్పుడు ఎన్నో విగ్రహం? ఇది 4వ విగ్రహం మనం చూసేది. ఇది మామూలుగా బెల్లం సార్. బెల్లం, కొప్పు వీరిని. ఇది కొప్పు, ఇది ఆనగలుగుతాము సార్. ఇల్లు మొత్తం ఈ విగ్రహం నీట్గానే ఉంది. ఇది బెల్లం చేతిలో. ఎంతమంది? 7 మంది. ఇది మొత్తం 7 మంది అంట. ఈ విగ్రహం చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఒకటి ఉంది సార్. ఇక్కడ ఏమో దెబ్బ సార్, బాణం. ఈ దెబ్బ బాణం. ఓకే, అంటే ఎవరు రాయిదేమో వాళ్ళు పట్టుకెళ్తాం అంతే. వాళ్ళు వచ్చేటే అన్నదమ్ములు వీళ్ళు వాళ్ళ మీద యుద్ధం చేశారు. యుద్ధం చేశారు. ఓకే, అక్కడ ఒకటి ఉంది సార్. మళ్ళా అక్కడ ఒకటి ఉందా? అది కూడా ఉంది. 7. ఇది 6వ విగ్రహం మనకి. 7వ విగ్రహం అక్కడ ఉంది, దాన్ని చూద్దాము. లోపల ఉన్నాయి సార్. ఇక్కడ లోపల ఈ కాలం ఈ వాగు మొత్తం జామి దాకా ఉన్నాయి కుప్పు వీరుల విగ్రహాలు. మొత్తం యుద్ధం చేసిన వాళ్ళు ఇల్లు మొత్తం యుద్ధం చేసిన వాళ్ళు మొత్తం ఉన్నాయి. మెయిన్ కుప్పు వీరుల అన్నదమ్ములు మాత్రం ఇక్కడ పెట్టారు. అసలు ఆడు సార్. అక్కడ సమాధి ఉంది కదా? కాదు, మనమాడ చింతలవీరుడు అంటమే. పెద్దోడు ఆయన. చింతల వీరుడు ఆయన పెద్దోడు. ఆయన పెద్ద. ఇలా అన్నయ్య. ఇలా అన్నయ్య. అక్కడ కుప్పు వీరుడు. వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఇలా కూడా సంబంధమే. కాకపోతే ఆయన మంచోడు. ఆయన మెయిన్ చోటు కాడు.
అందరికి తగాలో పెడతాడు. తగలడు. ఇందాడు చూసిన కొప్పు వీరుళ్ళు, వీళ్ళు మంచోళ్ళు. ఈ అన్నదమ్ములు ఇల్లు మాత్రం యుద్ధానికి పోయేటోళ్ళు. యుద్ధానికి పోయాడు. వాడేమో మీలో మీకు తగాదా పెట్టేవాడు. అన్న పిటంపితే ఇల్లు యుద్ధానికి పోతారు అంతే. పేరు అన్నదమ్ముల మీద పెట్టేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు. ఆయన ప్రశాంతంగా వాడు సపరేట్ వాడు. ఓకే, అందుకని ఆయన కొలవరు అసలు పట్టించుకో. ఆయన పట్టించుకోము. ఓకే. యాదాద్రి గారు, ఇది యాదాద్రికి ఏదైనా ఫేస్ లాగా ఉంది చూడండి. కాదండి, అది మేసం కట్టు అది ఇది. సరే అదరికి వెళ్తున్నారా? ఓ ఆగండి, మీరు కుష్ అయిపోతున్నారు. మాకేమో ముళ్ళలో మొత్తం గుచ్చుకుపోయాయి. కొప్పు వీరులను ఎతికేపాటికి మాకు నియర్లీ 1.5 hour అయింది, టైం పట్టింది. మొత్తం కొప్పు వీరులే సార్. మొత్తం కొప్పు వీరులే. బెల్లం సాకు బాకు అది ఈటే. అక్కడ ఉంది చూడండి, అక్కడ ఒకటి. ఇది ఈటే, కుప్ప ఇది సార్. ఇది ఓకే, కొప్పులు, బల్లెము, సాకు చాకు, ఇవన్నీ వీళ్ళు యుద్ధానికి తీసుకెళ్లే ఆయుధాలు. ఒక్కొక్కరు 30-40 మందిని చంపుతారు సార్ వీళ్ళు. ఒక్కొక్కళ్ళే 30-40 మందిని చంపుతారా? అప్పుడు ఇంకా లెక్కేసుకో నువ్వు. ఇంకా 300 మందిని చంపిన. అందుకనే మహావీరులు అంటారు. మహావీరులు అంటారు, జుట్టు వీరులు అంటారు. ఓకే, కొప్పు వీరులు. అర్థమైంది. జుట్టు అయితే చాలా మంది చంపినారంట. జుట్టుతోనే ఏమన్నా చాకు పెట్టుకునే వాళ్ళు ఏమనండి జుట్టుకి. మొత్తానికి ఈ థిక్ ఫారెస్ట్లో జంగమిద్దెల దగ్గర ఈ అడవి మొత్తం తిరిగి మేము ఒక 1.5 hour కొప్పు వీరుల్ని కనుగొన్నాము. ఇది పొర సార్. ఇది ఈ బాకు పెట్టుకోవడానికి. ఇది ఓకే, పొర అంటే ఈ బాకు ఇక్కడ పెట్టుకుంటాడు. అర్థమైంది, అక్కడ పెట్టుకుంటా. ఓకే, అక్కడ పెట్టుకుంటాడు, తీసుకుంటాడు అన్నమాట. ఇంకా ఇంతేనండి విగ్రహాలు ఉన్నది లోపల ఉండే సార్. ఇంకా మనం తిరగాల, చూద్దాం. కొంచెం పదండి వెళ్దాం. సురేష్, మామూలుగా ముళ్ళు మాత్రం. పదండి, చెప్పులు వేసుకోవచ్చా? ఇప్పుడు వరకు మేము 7 కొప్పు వీరులను కనుగొన్నాము. ఇంకా ఈ డీప్ ఫారెస్ట్లో ఇలా పొదలను తీసుకుంటూ వెళ్తే ఇంకా కనిపిస్తాయి ఏదో ఒక విగ్రహం. ఇక్కడ ఏదో ఒకటి ఉందని నమ్మకం కాబట్టి ఇవన్నీ తిరుగుతున్నాము. ఉండయా? పైనుంచి వెళ్దామా? నియర్లీ మేము 2 hours నుంచి ఎతుకుతున్నాము. ఇప్పటికి మాకు 7 కనిపించినాయి. ఇంకా ఎతుకుతాం, వదలది మొత్తం ముళ్ళ పొదల్లే. అయినా సంథింగ్ ఇక్కడ ఏదో ఉందంటున్నారు కాబట్టి ఆ చరిత్రను ఏంటో తవ్వి తీద్దాం. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం ఏ విగ్రహాలు ఉన్నాయో. చూసా వెనకాల పట్టుకున్నాయి. ఇది ముళ్ళు ఉన్నాయి, మొత్తం ముళ్ళు, మొత్తం పొదలైన అనమాట. ఈ పొదల్లో నల్లమల్ల థిక్ ఫారెస్ట్ అంటే నియర్లీ మెయిన్ రోడ్డు మీద నుంచి ఇప్పటికి 20 kilometers దూరంలో ఉన్నాము. ఇంత డీప్ ఫారెస్ట్లో విగ్రహ స్టాట్యూ కోసం ఉన్నాయి. కొప్పు వీరులు అనేవి ఇప్పుడు 7 కనిపించినాయి కదా, కత్మయ్య ఇక్కడ ఉన్నాయంట. వాటి కోసం మనం ఇంకా సెట్ చేస్తున్నాము. ఉన్నారంట, ఉన్నారు అక్కడ. ఒకరు ఉన్నారా? ఒకరు కనిపెట్టినట్టే ఉన్నారా? ఒకళ్ళు తీసారు మొత్తానికి. వా కొట్టుకుపోయిందంటారా? ఇక్కడ మన గురవయ్య ఏమంటున్నారంటే ఇది పల్లం బండ. ఈ పల్లం బండ కొప్పు వీరులు సంథింగ్ ఇక్కడ ఆనిచ్చి విగ్రహం ఉండాలి. కాకపోతే వాగు ఫుల్గా వచ్చినప్పుడు విగ్రహం కొట్టుకుపోయి ఉండొచ్చు. ఇదైతే కొప్పు వీరులు ఆనిచ్చిన విగ్రహమే అని మన గురవయ్య గారు చెప్తున్నారు. అదిగోండి ఆనిచ్చారు, కరెక్ట్, పర్ఫెక్ట్ చెప్పారు మీరు, కరెక్ట్గా అంచనా వేశారు. రాయి చూసారా? నేను సపోర్ట్గా ఇట్టబెట్టి
దీనికి ఆయన ఇచ్చారు. ఆయన కూడా బాగా పట్టుకొని అవునా? కొంచెం దాంట్లో దిగి చూద్దామా? పదండి. సురేష్ అక్కడే ఉండు పైన కొంచెం అంత దిగమా. అదే ఇదే ఎక్కడ ఫైడ్ ఉంది, ఎక్కడ ఫైడ్ ఉంది. ఇది కటవా సార్? కటవా మామూలుగా పూర్వకాలంలో ఈ పొలాలు అంటే ఇవన్నీ పొలాలే. ఈ పొలాల చుట్టూ కటవా అని అంటే ఒక డ్యామ్ లాగా నిర్మించేవాళ్ళంట. ఆ వాగులో నీళ్ళు వచ్చి పొలాలు మునిగిపోకుండా పంట పొలాలు వాగులాగా నిర్మించేవాళ్ళు. డ్యామ్ లాగా ఉందా? ఓకే. ఆ కటవా ఆనవాళ్ళు చూద్దాం, డ్యామ్ ఆనవాళ్ళు. ఇవన్నీ పొలాలే, మనం నడుస్తున్నది పొలాల్లో నడుస్తున్నాం. ప్రజెంట్ ఇక అందరూ వదిలేశారు కాబట్టి ఇక అందరూ వెళ్ళిపోయారు మెయిన్ రోడ్డు మీదకి, కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. ఓ రేట్ ఓకే. ఇందాక మీరు నమ్మండ్రు ఏదో ఆనకట్ట వెళ్ళే కట్టారు దూరవెళ్ళు. వాళ్ళు వేసుకున్నారు గట్టు గట్టు లాంటిది. కట్టవా కదా? కట్టవా. ఈ బండ బర్ఫ్ సాంగ్ కడుకుంది. ఇది ఈ కటవా కట్టవా సాంగ్ కడుతుంది, గట్టు వాటర్ పైన సాంగ్ కడుతుంది. కటవా చేను చుట్టూ కటవా వేసుకునేవాళ్ళ. చూసారా, ఇదే కటవా. రాళ్ళ గుట్ట వేసారు అనమాట, బారుగా ఉంటుంది గుట్ట. ఇదే రాళ్ళ గుట్ట, కటవా అన్నమాట. ఇది పూర్వకాలం ఇక్కడ ఉండేవాళ్ళు. ఈ పెంట అనేవాళ్ళ, ఇది జంగమద్దుల పెంట. ఇక్కడ నుండి మనం ఇంకొంచెం ముందుకు వెళితే శిథిలమైన జంగమిద్దెల గుడిని చేరుకుంటాం. లైట్ ఫెయిల్ అవుతుండటంతో, అందులోనూ పులులు వేటాడే టైం కావడంతో నేను ఈ టెంపుల్ను అంత సాటిస్ఫైగా చూపించలేదనుకుంటున్నాను. ఆల్మోస్ట్ లైటింగ్ డౌన్ అయ్యే ఫెయిల్ అయ్యే పొజిషన్లోకి వచ్చాం. చూసారా ఎంత థిక్గా ఉందో ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ దగ్గర పడుకుంటున్నాం మనం నైట్. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉందంట, ఆ టెంపుల్ చూద్దాం. తర్వాత చిట్టూట భైరవ చూద్దాం. గాడ్ ఏంటంటే ఈ అడవిలో ఉన్న టెంపుల్స్ మొత్తం ఏదో రకంగా వెళ్ళి ఫైండ్ అవుట్ చేస్తున్నాము. లోపల ఏముండేయండి? ఇదివరకు ఏముండేవి లోపల? కాదు, లోపల ఇదివరకు ఏముండేది? దీంట్లో శివలింగం ఉండేదా? బయట ఉందా శివలింగం? ఏది ఆనమట్టం ఉందంట, లింగం లేదు. సురిచెట్టులు నేను తీస్తాను పద. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఈ జంగమిద్దెల దగ్గరికి 22 కిలోమీటర్స్ నడిచాం. మార్నింగ్ 8కి బయలుదేరడం, ఇప్పుడు 6:30 అయింది. ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అవుతున్న పొజిషన్లో ఉంది. ఈ జంగమిద్దెల దగ్గరే చిట్టూట భైరవ స్వామి అనే భైరవస్వామి టెంపుల్ కూడా ఉంది. ఆన్ ద వేలో మధ్యలో ఇది ఒక పాడుబడిపోయిన టెంపుల్ అని చెప్పాలి. చూడండి హిస్టరీ ఎలా కనిపిస్తుందో, మన కళ్ళకి కట్టినట్లు. ఈ మొత్తం ఇటువరకే టెంపుల్సే. దీంట్లో శివలింగం అవన్నీ ఉండేవి. అందరూ పూజించి ఇక్కడ శివుడిని దర్శించుకునేవాళ్ళు. అలాంటి హిస్టారికల్ ప్లేస్. ప్రజెంట్ చూడండి ఇంత వైల్డ్ ఏరియాలో ఇలా నిర్మానుష్యంగా ఉండిపోయింది. ఇటు చూడండి కట్టడాలు. ఇంకో గుడి అనుకో, అది వేరే గుడి. ఇది వేరే గుడి అనమాట. ఈ టెంపుల్ పక్కనే, ఈ టెంపుల్లో ఏం లేదు, కాకపోతే కొంచెం ఆకారం అయితే నిలిచింది. ఇటు చూడండి, ఇది ఒక టెంపుల్ అనమాట. దీనిలో మొత్తం ఇది కొలాప్స్ అయిపోయింది అనమాట.
దీంట్లో విగ్రహాలు కానీ అలాంటివి ఏం లేవు, నిర్మాణం అయిపోయాయి. ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఇక మనకు కనిపించకుండా కొలాప్స్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇది శివుడు టెంపుల్ అన్నాం కదా, ఈ టెంపుల్ తాలూకా ఆనవాళ్ళు చూడండి. ఇదిగోండి, ఇది పానవట్టం అంటున్నారు. దీంట్లో ఒక చిన్న శివలింగం ఉండేది. యాక్చువల్గా నాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను హడావిడిగా చెప్తున్నాను. హిస్టారికల్ ప్లేసులు మొత్తం వదిలేసి చూడండి, ఇవన్నీ అవశేషాలు. మా వాళ్ళు రెడీ వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే చీకటి పడుతుంది ఈ ప్లేస్. మనం ఇంకా చుట్టూట భైరవ స్వామి దగ్గరికి వెళ్ళాలి. తగాదాలు, గొడవలు ఒకళ్ళు అంటే మాకు లేస్తే బాణాలే. ఇప్పుడు పోటాడితే బాణాలు వేసుకుంటారా? తగిలితే చచ్చిపోతారుగా. అంతే, నీ తగలనా చచ్చిపోయినా నా తగిన అంతే. కోపం ఎక్కువ చెంచులకి, అప్పటికప్పుడు అయిపోవాల్సిందే. ఓ ఏది బూతులు తిట్టుకోవటం కొట్టుకోవటం లేదు, ఇక ఎమ్మటిన అయిపోవటమే. సినిమా కాదు, ఫైట్లు చేసుకుంటాకి, ఫైట్ ముందు బూతులు తిట్టుకుంటాకి, మొత్తం యాక్షనే, వేటే. అది జంతువు అయినా మనిషి అయినా వేటే. ఇద్దరు ఒకేలా కాదు, ఎదురు చనిపోయాడు. అప్పుడు వాళ్ళ చంపిన అతను ఊరుకోరుగా కత్మా వాళ్ళు. మాట్లాడు ఎట్ట మాట్లాడినావు, నేను మాట్లాడది నువ్వు ఒక తీరు మాట్లాడినా, నువ్వు ఒక తీరు మాట్లాడుతుంది. అది లిగడు కదా, దానికాడ ఇంకా తేడా వచ్చేది మా ఊళ్ళ కాడ. వేసుకుంటే ఎదురు పదులు వేసినాడు. ఇప్పుడు తర్వాత పెద్ద మనుషుల్లో పెడతాం, అవి ఉండవాక ఏం తెచ్చి మాట్లాడు. మీరు వెళ్ళిపోతారా? తల్లాడిపిస్తాడు, చేసినాము. నువ్వు ఏ కేసు పెట్టావు, ఏ కేసు పెట్టావు దిగడము, పోవడము. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు లోపల రాస్తారా కేసు? రాసినాక కొట్టడం లేదు. మేమంటే మాకు తక్కువ రాస్తారనమాట. మేమే మేము లొంగినామని లొంగిపోయారని చెప్పి రాస్తారు. ఒక్కోసారి ఏం చేస్తారండి సార్, ఇంకా కేసు లేదని ఇంకా గుర్తించారు. మీలో మీరు అడవిలో జరిగే సాక్ష్యం లేకుంటే ఎవరైనా సాక్ష్యం లేకుంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో మనసుగా ఆడిని రేపు నన్ను సాయంత్రం లేక నువ్వు సాక్షి పక్కన అనుకో లేదు, ఇంకా కొట్టుకుంటే ఇంకా కేసు. అవతలోడు ఎవరు లేకపోతే ఇంకా శాండ్విచ్ తింటున్నారు మన వాళ్ళు. శాండ్విచ్ తయారు చేశారు చూడండి, చట్నీతో. శాండ్విచ్ తింటే ఇటు చూడండి, ఇటు చూడండి, ఏంటి ఏడుస్తున్నారు? పొగలు. ఇదిగోండి, మీరే పొగలు వస్తే మా పొజిషన్ ఎట్లుంటుంది తెలుసా? మీరే కళ్ళమ్మటి నీళ్ళు వస్తే మేము గిలగిల తనుకుంటాం మేము. కాదు ఉట్టిది నేను తింటే ఎలా ఉంటుంది తెలుసా? కడుపులో మంటలు వచ్చి కొంచెం అంత కారం అంటే రుత్తప్పుడు తిన్నాను. అది లేకుండా కూడా తినలేము, అది లేకుండా కూడా తిన్నాం. జస్ట్ ఇట్లా తగిలినది కూడా తినలేము. అట్లుంది చట్నీ, అది కారం, భయంకరమైన కారం. మేము మార్నింగ్ వచ్చేటప్పుడు శ్రీశైలం నుంచి టిఫిన్ తెచ్చాము, ఎందుకైనా మంచిదని ఆ టిఫిన్ తింటున్నాం. ఎందుకంటే జంగమేశ్వరం జిల్లా దగ్గరికి వచ్చేప్పటికి మాకు లేట్ అయిపోయింది, వంట చేసే వరకు టైం లేదు కాబట్టి లేట్ అవుతుందని టిఫిన్ తినేస్తున్నాం మార్నింగ్. మా లక్కీ కొద్దీ వాడవాళ్ళది బాగానే ఉంది ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.